శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి ఆత్మను దర్శనం పొందడానికి చాలా కాలం తపస్సు చేశారు. అది కూడా అన్నీ వదిలిపెట్టి ఏకాంతముగా అరణ్యములో తపస్సు చేశారు. అంటే దీనిని బట్టి అన్ని బంధాలు ఉన్నా కూడా అన్నీ వదిలి దూరముగా శరీరాన్ని, మనస్సును సంఘానికి దూరముగా అన్నింటినీ నిగ్రహించుకుంటే కాని అనంత ఆత్మశక్తి ఎరుకను పొందలేము అని తెలియజేశారు. అలాగే బుద్ధుడు కూడా అన్నీ వదిలి వెళ్ళి సత్యము తెలిసిన తరువాతే తిరిగి ఇంటికి వచ్చినారు. రమణ మహర్షి వారు కూడా ఆయన పుట్టిన స్థలములో సాధన చేయకుండా ఇంటికి అందరికీ దూరముగా అరుణాచలములో, అప్పుడు అది చాలా అడవి ప్రాంతముగా ఉన్నది, అక్కడ ఏకాంతముగా సాధన చేసుకొని సాధించుకున్నారు. ఇలాగే చాలామంది మహానుభావులు జీవిత చరిత్రలు ఉన్నాయి. అంటే అనేక మంది ఇలాగే సమాజానికి, సంఘానికి, కుటుంబాలకి దూరంగా వెళ్ళిపోయి సాధనలు చేసుకున్నారు. ఇంకా ఇతర అనేక మహానుభావులు. ఇక్కడ ఉదాహరణగా విశ్వామిత్రుణ్ణి, బుద్ధుణ్ణి, మన రమణ భగవానుణ్ణి వీరు చెబుతున్నారు. ఈ దేహమే మనది కాదు అంటే ఈ శరీరం నేను కాదు అంటే పోతే పోతుంది, ఉంటే ఉంటుంది, పొందితే ఆత్మను పొందుతాము అని అనుకోవటమేనా? అంటే వీరి ప్రశ్నలు ఇంకా పరంపరగా చాలా ఉన్నాయి. అందులో మొదటి భాగం చదివాను. ఇక్కడ వీరి ఉద్దేశం ఏంటి, వీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అందరూ కుటుంబాలను వదిలిపెట్టి కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోతేనే ఆత్మదర్శనం పొందారు కదా, అది ముందే చెప్పారు. విశ్వామిత్రుల వారి గురించి చెబుతున్నప్పుడు అన్ని బంధాలు ఉన్నా కూడా ఇవి వదిలి దూరముగా శరీరాన్ని, మనసుని సంఘానికి దూరముగా ఉంచి అన్నింటినీ నిగ్రహించుకుంటే గాని పొందలేము అని విశ్వామిత్రుల వారు తెలియజేశారు. అలాగే బుద్ధుడు కూడా, అలాగే రమణ మహర్షి కూడా. కదా అంటే దూరంగా ఉంటే కానీ అది రాదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అలా అనుకొని వెళ్ళిపోయి శరీరం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, అలా సాధన చేసుకుంటూ ఒకళ్ళు పొందితే అనంత ఆత్మశక్తిని పొందుతాము ఇలా అనుకోవటమేనా? అక్కడికి దాన్ని ఆపారు ఆయన ప్రశ్నగా. ఇంకా ఇలా అనుకొని ఆ భావనలో సాధనకి వెళ్ళిపోవటమేనా ఎక్కడో చోటకి అన్నది వారి ఉద్దేశం. అంటే బహుశా నేను వారు ఇది ఎందుకు అడుగుంటారంటే, నేను కుటుంబ జీవితంలో సహజంగా సాగుతూ వెళితే కుటుంబ జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు ఏమున్నాయో సృష్టి మన శరీర నిర్మాణములోనే ఏర్పాటు చేసినటువంటి, మన శరీరములోనే ఉన్నటువంటి యంత్రాంగము, పనితీరు, మనకు కలిగే భావములు, భావోద్వేగములు, శారీరక అవసరములు, పంచేంద్రియ అవసరములు, ఇవన్నీ ఏమున్నాయో అలా ఈ శరీరంతో సృష్టి సహజంగా జీవించుకుంటూ వెళ్ళిపోతే అది మోక్షానికే దారి తీస్తుంది అని చెబుతూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను దాన్ని బలంగా నమ్ముతున్నాను, చాలా బలంగా నమ్ముతున్నాను. నేను చెబుతున్నది నిజమని చెప్పట్లేదు, నాకు అనిపించిన అభిప్రాయం. మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు, అందులో అసలు తప్పేం లేదు. ఇంకా అనేక మంది అనేక రకాలుగా చెప్పచ్చు. అసలు ఈ జీవితం తుచ్చమైనదని, శరీరం తుచ్చమైనదని, చీమునెత్తురుల శరీరం అని, ఇదొక ఎముకల అస్థిపంజరం అని, ఇలా రకరకాలుగా ఈ శరీరం గురించి, అంటే ఈ శరీరాన్ని ఒక పనికిరాని వస్తువుగా చూపించే వర్ణనలు కూడా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద మహాత్ములే చేశారు. నేను ఇక్కడ ఎవరిని ఏ విధంగానూ తప్పు పట్టట్లేదు. కానీ ఇక్కడ నాకు పర్సనల్గా అనిపించేటువంటి పాయింట్ ఏంటంటే, అసలు ఎప్పుడూ కూడా మనం ఉన్న స్థితి నుంచి ఆలోచన చేస్తున్నాం. మన చుట్టూ ఒక పెద్ద అనంత విశాల సృష్టి ఉంది, ఎంతో తెలియదు, దాని అనుభవం అసలు మనకు లేదు, దాని గురించిన ఎరుక లేదు.
ఎవరేం చెబితే అది వింటున్నాం. ఏ మతం పేరుతో చెప్పనివ్వండి, ఏ దేవుడి పేరుతో చెప్పనివ్వండి, ఏ గురువు చెప్పనివ్వండి, ఏ మాతాజీ చెప్పనివ్వండి, ఏ మహాత్ముడు చెప్పనివ్వండి, ఎవరు ఏం చెబితే అది వింటున్నాం. ఆ విన్న దాంట్లో కొంతమంది కొన్నిటిని నమ్మి అనుసరించి వెళ్ళిపోతున్నారు తప్ప అనుభవంగా ఎవరికి ఇక్కడ ఏమీ లేదు. అందరం వినటమే, చెప్పింది వినటమే మనం చేసేది అందరం. అయితే ఇక్కడ చెప్పింది వినటమే మనం చేసేది అందరం అనే దాంట్లో నాకు పర్సనల్గా నా జీవితంలో 35 ఏళ్ళు సుమారు నేను ఇందులో ప్రయాణించుకుంటూ వచ్చాను. అలా నేనేం సుదీర్ఘ సాధనలు అసలు ఎక్కడా చేయలేదు. నేను మళ్ళీ చెబుతున్నాను, 35 ఏళ్ళు ఈ మార్గంలో వచ్చాను నేను అంటే కేవలము నా భౌతిక జీవితంలో అన్నింటితో పాటుగా ఇందులో కూడా కలిసి సాగడానికి అవసరమైనటువంటి సహజ ఏర్పాటు కుదిరింది నాకు, అంతే. నేనేం భౌతిక జీవితం ఏం వదిలేయలేదు, అసలు ఎక్కడా దాన్ని వదిలేయలేదు. అలానే ఇది కూడా నడిచింది. ఈ దేవుళ్ళు, దేవతలు, గురువులు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అన్ని మొదటి నుంచి అందరికీ సహజంగా ఇంట్లో ఎలా మొదలవుతాయో అలాగే మొదలై అలాగే వచ్చాను. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు. నాకు తెలిసి నేను సుమారుగా నాకు తెలిసిన కాడి నుంచి కొంచెం ఈ ఇంట్రెస్ట్ ఉంది నాకు తెలిసిన 18వ ఏటకే అసలు నేను ఊళ్ళో గురువుల చుట్టూ తిరుగుతున్నాను. అంతకు ముందు నుంచే మొదలైంది. ఏదో సుమారుగా ఒక 35 ఏళ్ళు అనుకున్నాం. అలా అని భౌతికంలో అసలు వదిలేసింది ఏం లేదు, విరక్తి లేదు, వైరాగ్యం లేదు, అసలు ఏమి లేదు నాకు. సహజంగా చక్కగా నాకు కావలసినవి తిన్నాను. నా స్నేహితులు ఉండేవాళ్ళు, నేను వెళ్ళిన చోటకల్లా ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు నాతో పాటు. అలా రకరకాలుగా ఉండేది పరిస్థితులు. అది కూడా ఒక భాగంగా జరిగింది. ఇప్పుడు సినిమాలు, షికార్లు ఎలా సాగుతాయో, సహజ జీవితం ఎలా సాగుతుందో అలాగే సాగింది. అలాగే సహజంగా చిన్న చిన్న తప్పులు మనుషులు చేసేవి ఏమి ఉంటాయో అన్నీ నేను చేశాను. చిన్న చిన్న అబద్ధాలు ఏదో ఇంట్లో చెప్పాయి, అందరిలాగానే వచ్చాను. ఇప్పుడు కూడా నేను అలాగే ఉంటాను. నాలో ఏ గొప్పతనం లేదు, నేను సామాన్యుణ్ణి. కానీ ఒకే విషయాన్ని ఎంత సహజంగా అయినా, ఎంత సరళంగా అయినా 35 సంవత్సరాలు ప్రయాణించి ఆ విషయాన్నే పట్టుకొని వేలాడుతూ ముందుకు సాగుతూ అందులో వీలు కుదిరినప్పుడల్లా చదువుకుంటూ, తెలుసుకుంటూ, ప్రయత్నించుకుంటూ వెళుతున్న వ్యక్తికి అది సామాన్యమైన కాలం కాదు. 35 సంవత్సరాలు అంటే మామూలు ఒక ఐఏఎస్, ఐపీఎస్ చదవటానికి 20-25 ఏళ్ళు కష్టపడితే వాళ్ళు పెద్ద పోస్టులకు వెళ్ళిపోతారు. దాని చదువే. ఇది అలాంటిదే. కాకపోతే ఇందులో భౌతికమైన క్వాలిఫికేషన్స్, అర్హతలు, వీళ్ళు ఈ స్థాయికి వచ్చారని చెప్పేది ఉండదు. అది ఎవరి మానసిక స్థితి వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి ఆ మానసిక స్థితి అంటే ఏమీ లేదు. మానసిక స్థితుల్లో ఉన్న గొప్పగా పొందేసేది ఉందా అంటే అసలు ఎవరిని నమ్మబాకండి, ఎవరైనా చెప్పినా వినబాకండి. అసలు ఆధ్యాత్మికతలో ఏ మానసిక స్థితి కొలతలు లేవు. నీ కొలత నీకే తెలుస్తుంది. ఏంటంటే బాధ తగ్గుద్ది, దుఃఖము తగ్గిపోవటమే. నువ్వు దుఃఖం ఎంత తగ్గిందంటే నీకు, బాధ ఎంత తగ్గిందంటే నీకు, అహంకారం ఎంత తగ్గితే ఇవన్నీ అంత తగ్గిపోతాయి. అహం అనేది నేను అన్ని నాకే కావాలి, నేనే పొందాలి, నేనే అనుభవించాలి అనేటువంటి భావనలో దుఃఖానికి కారణం అవుతుంది. నేను, నాది, నా వాళ్ళు అనేది అహం ఏర్పరుచుకుంటుంది. ఆ అహం ఆ పరిమితిలో ఉండిపోద్ది, నూతిలో కప్పలాగా. ఆ పరిమితిలో అన్ని బాగుండాలని ప్రయత్నించుకుంటుంది. ఆ పరిమితికి ఇబ్బంది వస్తే దుఃఖపడతా ఉంటుంది, అంతే. అదంతా అహం అంటే ఒక పరిమితం, నేననే భావన. ఈ శరీరము నేనన్న భావన, ఈ కుటుంబము నాదన్న భావన, నేను, నాది, నా వాళ్ళు. అంటే దుఃఖములకు, బాధలకు మూల కారణం ఇదే, ఇంకేం లేదు. అసలు అహంకారం లేని చోట దుఃఖం ఉండదు. ఎప్పుడైతే మనం విశాలంగా అంటే చిన్నతనం నుంచి దేవుడన్నా, మతం అన్నా మన అహం నుంచి బయటకు వెళ్ళాలి. మనకు భిన్నంగా ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత ఉంది, అదే విశ్వాసమైన, ఏ మతమైనా, లేదా అది ఆత్మతత్వమైన, అది బ్రహ్మమైన, అనంత ఆత్మశక్తి అయినా, విశ్వశక్తి అయినా మనకు భిన్నంగా బయటకు వెళ్ళాలి. ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన ఒక శక్తి ఉందనుకోవాలి. ఆ దేవుడు అనుకోండి, ఆత్మశక్తి అనుకోండి, మతంలో నమ్మండి, ఏదైనా, కానీ మనకు భిన్నంగా మనను కూడా అదే చూస్తుందని నమ్మాలి. అలా ఒక విషయాన్ని తెలుసుకుంటూ మొత్తం నాతో సహా కనపడుతున్న సృష్టి అంతా ఒక శక్తి ఆధీనంలో ఉన్నది. ఆ శక్తి ఆత్మశక్తి అంటారా, దేవుడు అనుకుంటారా, దేవత అనుకుంటారా, మీ మత నిర్ణయం ఏదైతే, మీ మనో నిర్ణయం ఏదైతే అది అందులో ప్రాబ్లం లేదు. కానీ అది ఏం చేస్తుందంటే మన అహంకారాన్ని అణిచివేస్తుంది. ఎందుకని? మనకంటే పైన ఒకటి ఉండి అది నడుపుతున్నప్పుడు
అదే విషయాన్ని 35 ఏళ్ళు ఏదో ఒక రకంగా తెలుసుకుంటున్నప్పుడు ఈ తెలుసుకుంటున్న వ్యక్తికి కాలగమనంలో జరిగేదేంటి ఎంత ఎక్కువ తెలుసుకుంటుంటే అంత ఎక్కువ అహం నశించిపోతూ ఉంటుంది. ఇందులో అసలు పెద్ద విషయం ఏం లేదు, అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. ఎందుకని నాలాంటి కోటాను కోట్ల జీవులు ఇక్కడ వస్తున్నాయి పోతున్నాయి, సృష్టి అంతా అలా సాగుతూనే ఉంది, సృష్టి చాలా ఆనందంగా ఉంది. దీన్నంతా నియంత్రించేటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఆత్మశక్తి లేదా మీరు నమ్ముకున్న దేవుడా దేవత ఏదైనా కావచ్చు, ఒకటైతే ఉంది. దాన్ని నమ్ముతున్నప్పుడు ఏమైంది, ఆ శక్తి అధీనంలో నేనున్నప్పుడు ఇప్పుడు నా అహంకారం అది విజృంభించడానికి ఛాన్స్ లేదు. నా వలన అవుతుంది, నేను చేస్తేనే అవుతుంది, నేను పొందితేనే అవుతుంది, నేను ప్రయత్నిస్తేనే అవుతుంది, నేను నాది నా వాళ్ళు బాగుండాలనే అహంకార విజృంభణ తగ్గుద్ది. ఎవరికైనా తగ్గిపోవాల్సిందే. అంటే మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటుంటే అంత అహంకారం అణుగుతూ ఉంటుంది. అందుకని అది మీకే తెలుస్తుంది. అందుకని ఆధ్యాత్మికతకి కొలతలు ఎవరో చెప్పినవి కాదు. ఒక వ్యక్తిని లక్షల కోట్ల మంది అనుసరించేస్తున్నారు అనుకోండి, అతను గొప్పవాడని అర్థం కాదు. ఎందుకని ఒక రాజకీయ నాయకుడిని అంతకంటే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఉంటారు, ప్రధానమంత్రులు అనేక పార్టీల నుంచి వస్తారు. ప్రధానమంత్రి అయ్యారేంటి, మొత్తం భారతదేశం అంగీకరించింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంగీకరించబట్టి ఆ ఒక్క వ్యక్తికి ఆ కుర్చీ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి దేవుడు అయిపోయాడండి, అవడు కదా. అలాగే దైవ మార్గాల్లో ఎవరో ఒక వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మత మార్గాల్లో ఎవరో ఒక వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒక సమూహం వెళ్ళి వాళ్ళ వెనక నడుస్తున్నంత మాత్రాన వాళ్ళు ఎవరో గొప్పవాళ్ళు కాదు. అది ఆధ్యాత్మిక కొలత అసలు కాదు. కాకపోతే ఏ ఫీల్డ్లో ఉన్నోళ్ళు ఆ మాటలే చెబుతారు. రాజకీయ నాయకులు ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎవరైనా అవ్వచ్చు అనేక పార్టీల్లోంచి, వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు, ప్రజల గురించి మాట్లాడతారు, ప్రజల అభ్యుదయం గురించి మాట్లాడతారు. మీకు ఇన్ని రకాల సేవలు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని మాట్లాడతారు. అసలు వాళ్ళ సేవలు ఎందుకు చేస్తారు? సేవలు ఎవరూ చేయలేరు. ప్రజల దగ్గర నుంచి ప్రజలు పనులు చేసుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు కట్టిన ట్యాక్సుల్ని గవర్నమెంట్ నడుపుతూ ఉంటుంది అంతే. ఇది ప్రజలు ఇచ్చే డబ్బులే. అయితే అదంతా ఒక క్రమ పద్ధతిలో నడపడానికి ఒక యంత్రాంగం కావాలి. ఆ యంత్రాంగానికి 5 ఏళ్ల పాటు అతను నాయకుడిగా ఉంటాడు. అంతే తప్ప అతను ఏ గొప్పతనం లేదు. దానికోసం అతను పోరాడుతూ చిన్నతనం నుంచి ఆ ఫీల్డ్లో వెళ్ళాడు. అవి చెబుతాడు. అతను ఉన్నంతకాలం ఆ మాటలే చెబుతాడు, ఎన్ని పార్టీలో అయినా. అలాగే సెలబ్రిటీస్ ఉంటారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్. అంటే మనం తీసుకుంటాం సెలబ్రిటీస్ కింద ఆటల్లో వాళ్ళు కానీ, నేషనల్ గేమ్స్ ఉంటాయి, అందులో ఎవరినో హీరోల కింద తీసుకుంటాం గెలిచేవాళ్ళని. లేదా సినిమాలు ఉంటాయి, లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు, అనేక రంగాలు ఉంటాయి. అయితే మీరు గమనించండి, సినిమాల్లో ఉన్నవాళ్ళు సినిమాల గురించే మాట్లాడతారు, పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు అవే మాట్లాడతారు, ఆటల్లో ఉన్నవాళ్ళు అవే మాట్లాడతారు. అలాగే భక్తి మార్గాలలో దైవ మార్గాలలో వెళుతున్న వాళ్ళు అవి వాళ్ళ వృత్తులు. వృత్తి అంటే ఏంటి? వాళ్ళ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ మనుషులు ఎలా బతుకుతున్నారు, ఈ సెలబ్రిటీస్ సినిమాలు తీసి ఎలా బతుకుతున్నారు, ఆటగాళ్ళు ఆటలతో ఎలా బతుకుతున్నారు, వ్యాపారస్తులు వ్యాపారాలతో ఎలా బతుకుతున్నారు, రాజకీయ నాయకులు రాజకీయాలతో ఎలా బతుకుతున్నారు, వీటిలోనే వాళ్ళందరూ బతుకుతారు. ధన సంపాదన కలిసిపోయింది. అలాగే ఆధ్యాత్మిక ప్రచారాలను, భక్తి ప్రచారాలను, దైవ ప్రచారాలను, మత ప్రచారాలను వృత్తులుగా పెట్టుకొని బతుకుతున్న వాళ్ళు ఆ మాటలే మాట్లాడాలి. అంతే తప్ప ఆ మాటల్లో గొప్పతనం లేదు. ఇప్పుడు నేను చెబుతున్నా మాటలే చదువుకుంటే చెప్పొచ్చు, ఏముంది అందులో? మాటల్లో ఏముండదు. మాటలు ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రగతికి చిహ్నం కాదు. అలాగే ఎక్కువ మంది మనుషులను అనుసరించడం, అలాగే ఎక్కువ పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం, పనులు చేయడం అదేమీ పెద్ద విశేషం కాదు. అనేక ప్రైవేటు కంపెనీలకి సొంత విమాన కంపెనీలు ఉన్నాయి. ప్రైవేట్గా సామాన్యమైన బిజినెస్ కాదు, లక్షల కోట్ల మీద ఉంటుంది. అది ఒకే కుటుంబానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల సంపదలతో వ్యాపారాలు చేసే కంపెనీలు ఉన్నాయి. కుటుంబం ఒకే కుటుంబం. ఇప్పుడు వాళ్ళందరూ దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారండి. అది ఏ రంగంలో ఆ రంగంలో కొన్ని చోట్ల పాజిబిలిటీ అంతే అది. అందుకని ఆధ్యాత్మిక ప్రగతికి చిహ్నం ఏంటి అంటే నీ అంతరంగంలో నీ అహంకారం అణిగిపోయి నువ్వు భిక్షగాడిగా ఉన్నావా కుబేరుడిగా ఉన్నావా అనేది కాదు. అసలు నీ అహంకారం అణిగిపోయి నువ్వు స్థిరచిత్తముతో ఉన్నావా, దుఃఖరాహిత్య స్థితిలో జీవిస్తున్నావా.
దుఃఖరాహిత్యం అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా అసలు నేను దుఃఖపడను బాధపడను అనేటువంటి మానసిక స్థితి నీకు వస్తే దాని పేరు మోక్షము. అది ఆత్మసాక్షాత్కారము. అంతే. దుఃఖరాహిత్య స్థితి. కొత్తగా పొందేది ఏమి ఉండదు. పొందుతున్న దుఃఖము పొందుతున్న బాధ పోద్ది. అది అహంకారం వలన మాత్రమే కలుగుతుంది. అందుకని అదే మార్గాలలో సాగుతున్నప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదట అహంకారానికి దెబ్బ తగులుతుంది ఎవరికైనా. ఎందుకని నేను నాది నా వలనే ఇదంతా జరుగుతుంది, అందరూ నా కింద ఉండాలి, అందరూ నాకు అనుకూలంగా ఉండాలనే సహజ మనసు ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అది సాగుద్దా సాగదా వేరే విషయం. నాకు ఎప్పుడు అనుకూలతలే కావాలి, ఎప్పుడూ నా కింద ఉండే మనుషులతో నాకు ఆనందం ఉంటుంది, నా పైన వాళ్ళ వల్ల నాకు ఆనందం రాదు, నేను ఒక బానిసనన్న భావనలో ఉంటాను. మనం వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా ప్రపంచంలో అలా నటించవచ్చు, కానీ లోపల భావన అహంకారానికి అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత కానీ మతము కానీ దేవుడు కానీ దేవత కానీ ఈ బోధలకు వచ్చి మనను మించిన ఒక అతీత శక్తి ఈ సృష్టికి కారణమై ఉన్నది, మనకు కూడా కారణమై ఉన్నది అన్నప్పుడు అహంకారం చచ్చిపోవాల్సిందే, చావకు తప్పదు. అది దానికి మొట్టమొదట విన్నప్పుడే దానికి ఒక పెద్ద దెబ్బ తగులుద్ది. కాకపోతే మనిషి దాన్ని అన్వయించుకొని తీసుకోడు కనుక వినటం వేరుగా పెట్టుకుంటాడు. సోమవారం ఒక దేవుడి దగ్గరికి, మంగళవారం ఒక దేవుడి దగ్గరికి, బుధవారం ఒక దేవుడి దగ్గరికి, గురువారం ఒక దేవుడి దగ్గరికి, శుక్రవారం ఒక దేవుడి దగ్గరికి, శనివారం ఒక దేవుడి దగ్గరికి, ఆదివారం ఒక దేవుడి దగ్గరికి అట్లా పెట్టుకుంటారు. ఏ మతాల వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రోజులు ఉంటాయి, పండగలు ఉంటాయి, ఎవరికాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే కానీ నిజంగా పరిశీలిస్తే నన్ను మించిన శక్తి సృష్టిని నడుపుతున్నది అనగానే మొట్టమొదటి దెబ్బన అహంకారానికి తగిలిపోయింది. నేను చేసేది ఏమీ లేదు ఇక్కడని. నాలాంటి కోటాను కోట్ల జీవులు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి, పుట్టుకలు చావులు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కానీ నేను ఆ భావాన్ని నాలో విన్నాను కానీ ఇంకింపజేసుకుని అహంకారాన్ని తొలగించుకోలేకపోతున్నాను. ఇది మనిషికున్న ప్రాబ్లం. ఆ నేననే అహంకారాన్ని తొలగించుకోలేకపోతున్నాను. నన్ను మించిన శక్తి ఉందని నమ్ముతున్నా, మతంలో నమ్ముతున్నా, దేవుడితో నమ్ముతున్నా, దేవతతో నమ్ముతున్నా, ఆధ్యాత్మిక జ్ఞానంలో నమ్ముతున్నా. ఆత్మశక్తి అన్నా అదే నమ్మకం, దేవుడు అన్నా అదే, దేవత అన్నా అదే. కానీ అహంకారాన్ని తొలగించుకోవడం నా వల్ల కాట్ల. అందుకని అదే అహంకారంతో మళ్ళీ అక్కడికి వెళ్ళి నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను ఇచ్చెయ్యి, నాకు అయి చెయ్యి, నాకు ఈ చెయ్యి, మొత్తం నాకే. మళ్ళీ అహంకారాన్ని అట్టగొట్ట బతికించుకుంటా అక్కడ కూర్చొని. ఈ మధ్యలో సంపూర్ణంగా మన అహంకారానికి సంబంధించినటువంటి అంటే అహంకార నిర్మూలనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు నేర్పకుండా నిన్ను రక్షించి కాపాడే వ్యవస్థ ఉందే, ఆ వ్యవస్థకే మేము ప్రతినిధులం, మాకు దేవుడు తెలుసు, దేవత తెలుసు, ఈ రక్షణా మార్గాలు ఉన్నాయని డప్పు కొట్టుకుంటూ తిరిగేటువంటి మతాలు, మార్గాలు, విధానాలు మనుషులు వచ్చారు. అందులో నిజమైనటువంటి అహంకార నిర్మూలన ఉంది. అహంకారాన్ని దేవుణ్ణి అడిగి నువ్వు పెంపొందింపజేసుకో, రక్షణ కోరుకో. అహంకార నిర్మూలనం కాకుండా వంకరదావలో డొంకదారిలో దేవుడితో నీ అహంకారాన్ని పూర్తి చేయించుకో అనేటువంటి నిన్ను అహంకారాన్ని అలాగే నిలిపి ఉంచేటువంటి విధానాలు ఉన్నాయి. దానికి దేవుణ్ణి తెస్తారు. కానీ ఎలా అయినా నీ అహంకారం అక్కడ తగ్గుద్ది, తగ్గడం మీద గ్యారంటీ. కానీ సంపూర్ణ అహంకార నిర్మూలన మోక్షం. ఎందుకనంటే మొత్తం సృష్టి అంతా ఎవరి ఆధీనంలోనో, ఎవరి కనుసన్నల్లోనో, ఎవరి ప్రమేయంతోనో సాగుతున్నప్పుడు అసలు నేను ఇంకా పీకేది పొడిసేది ఏముంది, నేను చేయగలిగింది అంటే పీకేది పొడిసేది ఏముందంటే వదిలేమని కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, విఘ్నత ఉండాలి. ప్రతి శరీరమునకు ఇవ్వబడినటువంటి సమర్థతలు ఉన్నాయి, ప్రతి వస్తువుకు ఉన్న గుణాలు ఉన్నాయి, ప్రతి పదార్థమునకు గుణాలు ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి. అవి వాటి ప్రకారం పనిచేస్తాయి. మీరు పచ్చిమిరపకాయని కొరికి తిన్నారనుకోండి, కారంగానే ఉంటుంది. అది ఆల్రెడీ నిశ్చయించబడిన, నిర్ణయించబడినటువంటి దేవుడు అంటే దేవుడు అనండి, దేవత అంటే దేవత అనండి, లేదా విశ్వశక్తి అంటే విశ్వశక్తి అనండి, ఆత్మశక్తి అంటే ఆత్మశక్తి అనండి, సృష్టి శక్తి అంటే సృష్టి శక్తి అనండి. దాన్ని మార్చడం కుదరదు, దాన్ని అలా వాడుకోవటమే. అలా నిర్ణయించబడినటువంటి విధానంలో నీ శరీరమునకు కొన్ని సమర్థతలు ఇవ్వబడినాయి. ఏంటి? శరీరాన్ని వాడుకుంటున్నావు, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియములు 5 పనిచేస్తాయి, కన్ను చూస్తుంది, చెవి వెంటది, ఇలా పనిచేస్తాయి.
వాటికి మళ్ళీ భావములు ఉన్నాయి, శారీరక కోరికలు ఉన్నాయి. శారీరక కోరికలు, ఇంద్రియములు మనం అడగలేదు, సృష్టి పెట్టింది. తద్వారా సృష్టి ముందుకెళ్లే వ్యవస్థ ఉంది. దాంట్లో సుఖం అవన్నీ కూర్చబడినాయి. అంటే నీకు ఇవ్వబడిన సామర్థ్యములు అవి. అలాగే ఆలోచన సామర్థ్యం ఇవ్వబడింది. నువ్వు పనిచేస్తున్నప్పుడు తప్ప రైటా, మంచా చెడనే బుద్ధి విచక్షణ జ్ఞానం కూడా ఇవ్వబడింది. అలాగే నీకు అహంకారం ఏర్పడటం అనేది కూడా ఇవ్వబడింది, దాంట్లో భాగమే. కానీ దాన్ని ఎలా నడుపుకుంటావు అనేది వ్యవస్థ అంతా నీ చేతిలోనే ఉంది. అది నీ శరీరంలో ఉంచబడిన సామర్థ్యం. నువ్వు దాని ప్రకారం జీవించాలి. పచ్చిమిరపకాయలో ఉన్న కారమును ఎలా తొలగించలేమో, వెల్లుల్లిపాయలో ఉన్న అల్లంలో ఉన్నటువంటి ఘాటుని ఎలా తొలగించలేమో, ఏ పదార్థంలో అయినా ఆ పదార్థంలో ఉన్న గుణము స్వభావమును ఎలా తొలగించలేమో, అవి అలాగే ఎలా పనిచేస్తాయో ఆ పని నీకు అవసరమైతే అలాగే వాడుకోవాలి తప్ప వాటిని నువ్వు దాంట్లో మార్పు చేయలేవు. అది అంటే మనను మించిన శక్తి ప్రమేయంతో సాగుతుంది అన్నప్పుడు ఆ శక్తి అంతా క్రమశిక్షణగా పెట్టింది. పచ్చిమిరపకాయ ఒకరోజు తీయగా, ఒకరోజు పుల్లగా, ఒకరోజు కారంగా, ఒకరోజు చేదుగా అలా ఉండదు. ఎప్పటికీ పచ్చిమిరపకాయ కారంగానే ఉంటుంది. సృష్టి ఉన్నంతకాలం పచ్చిమిరపకాయ అనేది కారంగానే ఉంటుంది. అది ఒక స్థిరీకరణ, అంటే స్థిరమైన సత్యం. అలాగే మానవ శరీరం ఎప్పటికీ ఇలాగే పనిచేస్తుంది. అంటే నీకు ఆలోచించే శక్తి ఇవ్వబడింది, పనిచేసే శక్తి ఇవ్వబడింది, అనుభవించే శక్తి ఇవ్వబడింది, అనుభవించడానికి అవసరమైన ప్రయత్న శక్తి ఇవ్వబడింది. వీటన్నింటినీ ఎలా నేను ప్రయత్నించి పొంది అనుభవిస్తున్నానని నిన్ను నువ్వు గమనించుకునే శక్తి ఇవ్వబడింది. ఆ గమనికలో నీకు మంచి చెడులు చెప్పేటువంటి విచక్షణ జ్ఞాన శక్తి ఇవ్వబడింది. నువ్వు ఇక్కడ ఇవ్వబడిన దాన్ని వాడతావు. అప్పుడు అహంకారం లేదు, నాకు ఇవ్వబడింది నేను వాడుతున్నాను. కానీ అహం లేదు. అహం ఎందుకు లేదంటే ఇవ్వబడింది, మనుషులందరికీ ఇది ఇవ్వబడింది, చెట్లన్నింటికీ అవి ఇవ్వబడినాయి, జంతువులన్నింటికీ ఇవ్వబడినాయి, సృష్టిలో ఉన్న అన్నింటికీ అవి పెట్టబడినాయి, ఇవ్వబడినాయి. అవి శాశ్వత సత్యములు, అవి అలాగే పనిచేస్తాయి. నేను ఇలాగే పనిచేయాలి. కాబట్టి ఇవ్వబడిన దానిని వినియోగించుకుంటాను తప్ప నేను కర్తను అన్న భావం నాకు ఉండదు. అది పోద్ది. అదే అహంకార నిర్మూలనము. ఎందుకని సత్యం అదే అయినప్పుడు అది పోవాలిగా మనకి. నేను కర్తను అని నేను అని అహం పోవాలిగా మనకి. అహం పోతే దుఃఖమే లేదుగా. ఎందుకని ఇవ్వబడిన విధానంలో పనిచేస్తాను. ఏమి ఇవ్వబడింది, మంచి చెడు నాకు చెప్పబడుతుంది, నాలో నా బుద్ధి చెబుతుంది. అప్పుడు నేను చెడు చేయకూడదుగా. కానీ చెడు ఎందుకు చేస్తున్నాను, నేను కర్తను అనే అహంకార భావనలో చేస్తున్నాను చెడు. లాజికల్గా అర్థం చేసుకోవాలి దాన్ని. అని సృష్టిలో అన్ని వాటికి ఇవ్వబడిన పద్ధతిలో పనిచేస్తున్నాయి. ఇవ్వబడిన అన్నదే మనకు మించిన అతీత శక్తి. అది రూల్స్ మార్చదు. పచ్చిమిరపకాయ ఒకరోజు పుల్లగా, ఒకరోజు తీపిగా, ఒక కారంగా మనం ప్రార్థిస్తే అది రూల్స్ మార్చదు. ఇప్పుడు మనం ప్రార్థించి కొన్నాళ్ళు పచ్చిమిరపకాయని తీయగా చెయ్యి స్వామి అనో, లేదా తీయగా చెయ్యి ఆత్మశక్తి అనో, నీ ఇష్టం, దేవుడనో దేవతనో, నువ్వు ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని మంత్ర జపాలు చేసినా, ఎన్ని రకాల సాధనలు చేసినా, నీ మతంలో చెప్పినా ఎన్ని చేసినా పచ్చిమిరపకాయ తీపిగా ఎప్పటికీ అవ్వదు. అనేది నిర్ధారించబడిన సత్యస్థితిలో సాగుతుంది. కానీ నిర్ధారణకి మనను మించిన శక్తి ఉంది. నిర్ధారణ మారదు. ఇక్కడ గమనించాల్సింది, నన్ను మించిన ఒక శక్తి ఉంది కదా, అదే చూస్తుందని నేనేం చేసేది ఏమీ లేదు అనేది లేదు. నువ్వు చేసేది ఉంది కనుక నీకు నిర్ధారించి ఇవ్వబడింది ఉంది, అది నువ్వు చేయగలవు, అది నువ్వు చేయాలి అంతే. కానీ నీకు అహంకారం నేను చేస్తున్నానని ఉండడానికి లేదు. ఎందుకంటే నువ్వు చేసేవన్నీ నీలో కూర్చబడినాయి, నీకు ఇవ్వబడినాయి. నిన్ను మించిన అతీత శక్తి చేత నీకు ఇవ్వబడినాయి. నువ్వు వాటిని వినియోగించుకు జీవించాలంతే. ఆ జీవితం సక్రమంగా ఉందా లేదా అనేది కూడా నీకు ఇవ్వబడింది పరిశీలన శక్తి. దాన్ని వినియోగించాలి. అది మనం ఇప్పుడు తెలుసుకుంటున్న ఆధ్యాత్మిక చదువు అంతా అదే. అలా ఎవరైనా కొన్ని అంటే మొదలుపెట్టి దేవుడనో, దేవతనో, మతమనో, ఆత్మశక్తి అనో, జ్ఞానమనో, గురువనో, మాతాజీ అనో నిజమైన ఆధ్యాత్మికతను మొదలుపెట్టి నిజంగా నన్ను మించిన శక్తి ఉన్నది అనగానే మొట్టమొదట దెబ్బ తగిలేదు నా అహంకారానికి. ఇప్పుడు నేనని అనుకోవడం ఎలా కుదురుతుంది అని. ఇక్కడ అర్థం కాని వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోతారు, మొత్తం ఆసక్తే చేస్తుంది, నేను చేసేది ఏమీ లేదని చెప్పి నిత్యం కూర్చొని భజనలు, కీర్తనలు, సంకీర్తనలు, ఇక వాళ్ళు గురువులు చెప్పిన ఎన్ని వింటారు, నా బతికి ఇంతే, నా కర్మ ఇంతే, నా ప్రారంధం ఇంతే, ఎప్పుడు ఆ దైవానుగ్రహం కలుగుద్దో, దేవతానుగ్రహం కలుగుద్దో, గురు అనుగ్రహం కలుగుద్దో అని ఎదురు చూస్తూ ఉంటారు. కాదు, తప్పది. అది నీకు ఇవ్వబడిన దాన్ని అన్నింటినీ నువ్వు వాడాలి.
అనుగ్రహం ఆల్రెడీ ఇచ్చేశారు, అది నీ శరీరంలోనే ఉంది. అనుగ్రహం ఇంకా ఇచ్చేదేం లేదు. అనుగ్రహమే సృష్టి. నీకేమేమి ఇవ్వాలో ఇవన్నీ ఇవ్వబడినాయి, నీకు పనిచేస్తున్నాయి. కాబట్టి నీ ప్రయత్నము చేత నీకేమి లభిస్తుందో అదే నీది. అయితే ప్రయత్నం నీ ఇష్టం, ఎంత చేస్తావని. అక్కడ నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు ఎక్కువ చేస్తే ఎక్కువ, తక్కువ చేస్తే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేయి, తక్కువ కావాలనుకుంటే తక్కువ చేయి. ఇది సరిగా అర్థం కాని వాళ్ళు నేను చేసేది ఏమీ లేదు అంతా దేవుడే అంటారు. అక్కడ మళ్ళీ ఇంకో సామెత వచ్చింది, అర్థమైన వాళ్ళు ఇంకోటి చెప్పారు, గాలిలో దీపం పెట్టి దేవుడు నీ మహిమ అంటే ఎలా కుదురుతుంది? గాలిని పెట్టింది దేవుడే, దీపం వెలిగేలా చేసింది దేవుడే, మొత్తం దానికి అవసరమైనటువంటి ముడిసరుకు అంత ఇక్కడదే. కానీ గాలి దీపాన్ని ఆర్పకుండా అవసరమైంది కూడా ఇక్కడ ఉంది. అదేంటో తెలుసుకొని తెచ్చుకొని దీపం ఆరిపోకుండా దాన్ని అడ్డం పెట్టుకునేటువంటి ప్రజ్ఞ, తెలివి నీ తలలో పెట్టబడింది. అది కూడా నువ్వు ఉపయోగించుకోవాలి. నువ్వు అది ఉపయోగించుకోకుండా, నీకు ఇవ్వబడినటువంటి సమర్థతలను ఉపయోగించుకోకుండా గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మహిమని ఎలా అంటావు? నీ ప్రయత్నం నువ్వు చేసేయాలి. అతీత శక్తి ఉన్నమాట నిజమే, కానీ అతీత శక్తి మనకు కొన్ని శక్తులు ఇచ్చిందిగా మన శరీరంలో పనిచేయడానికి అనువుగా. అవన్నీ నువ్వు వాడుకోవాలి అంతే తప్ప దీపాలు పెట్టి నీ మహిమ అనకూడదు. అందుకని మహిమ మాయలు అద్భుతాలు ఫస్ట్ అసలు లేవు. ఇది జ్ఞానవర్గం దీన్ని చెప్పుద్ది. అంటే అర్థమైన వాళ్ళు, అర్థమైన వాళ్ళకి ఏం అర్థమైందంటే నన్ను మించిన శక్తి ఉన్నమాట నిజమే, అలానే నాకు ఇవ్వబడిన శక్తులు వాడుకొని కదా నేను ఉండాలి. పచ్చిమిరపకాయ ఎప్పుడు కారంగానే ఉంటుంది, అల్లం ఎప్పుడు ఘాటుగానే ఉంటుంది, వెల్లుల్లి అలాగే ఉంటుంది, చింతపండు పుల్లగానే ఉంటుంది, దేని గుణం దానికే ఉంటుంది. నేను ఎన్ని తపస్సులు చేసినా ఏది గుణం మార్చుకోదు. చింతపండు ఎప్పటికీ స్వీట్ అవ్వదు, తీయగా అవ్వదు. తీపి ఎప్పటికీ పులుపు అవ్వదు, పులుపు ఎప్పటికీ కారం అవ్వదు, కారం ఎప్పటికీ చేదు అవ్వదు, చేదు ఎప్పటికీ స్వీట్ అవ్వదు. అవి మారవిక పర్మనెంట్ సృష్టి అంతకాలం. మనుషులుగా అంతే, మనం కూడా అంతే. అయితే ఈ నిర్ధారణ పెట్టిన శక్తిని నేను ఒప్పుకుంటున్నాను కనుక నా అహంకారం పనిచేయడానికి లేదు. కానీ నేను పనిచేయడానికి అవసరమైనవన్నీ నాలో ఉన్నాయి, సమకూర్చబడినాయి. ఆ ప్రకారం నేను పనిచేయాలి అంతే, సింపుల్ అంతే. ఇది అర్థమవుతుంది మనుషులకి. ఇది అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే అహంకార నిర్మూలనం అవుతుంది. ఇది అర్థమవున్న వాళ్ళందరూ బ్యాచ్ చెప్పాను. వీళ్ళందరూ దేవుళ్ళని దేవతల్ని ప్రార్థించుకుంటూ వాళ్ళ వెనకబడుతూ మా కోరికలు తీర్చుకోవాలని అహాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటారు. ఒక అహం నేను గురువుని అనొచ్చు, ఒక అహం నేను మహాత్ముడిని అనొచ్చు, ఒక అహం తనకు తనే పేర్లు పెట్టుకుంటుంది. ఇదంతా అహంకారం పెట్టే పేర్లే. ఆకారము, పద్ధతి, పేరు ఏదొచ్చినా అది అహం ఉంటుంది అక్కడ. మంచిదా చెడ్డదా పాయింట్ కదా, మీకు అర్థం అవడానికి విషయం చెబుతున్నా. మీకు ఎప్పుడైతే ఇది అర్థమైందో ఇంకా అక్కడ పేర్లన్నీ ఎగిరిపోతాయి. అదే అనంత ఆత్మశక్తి, ఉన్న శక్తి అంతా ఒకటే అన్నాడు. ఒకటే అంటే అర్థం ఏంటి? అతీత శక్తి ఒకటే. అది సృష్టిని అనేకంగా చేసింది, అనేకంగా ఉంది, అనేకంగా కనపడుతుంది. ఓకే, అవును, అందులో తప్పేం లేదు, నాకు కూడా శరీరం ఉంది. ఇది దీని ప్రకారం జీవించి చచ్చిపోవడం అంతే. ఆ శక్తి ఒక్కటే అనే దాన్ని నువ్వు తెలుసుకోవటానికి మనిషిగా నీకు ఛాన్స్ ఉంది. తెలుసుకుంటే తెలుసుకో, లేకపోతే లేదు. కానీ శక్తి అయితే ఒకటే. అప్పుడు ఆ ప్రయత్నంలో అహంకార నిర్మూలనం జరిగిపోయినప్పుడు దుఃఖం ఎందుకు వస్తుంది? ఆ శక్తి వల్లనే జరుగుతుంది, నేను కాదుగా. నా ప్రయత్నం ఎంత అంత చేశాను, నా ప్రయత్నం చేశాను, తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. అదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన నిష్కామ కర్మయోగము. అనేక మంది జ్ఞానులు, అంటే సృష్టి కరెక్ట్గా అర్థమైన జ్ఞానులందరూ చెప్పేటువంటి నిష్కామ కర్మయోగము అదే. నిష్కామ కర్మయోగము అంటే ఏంటి? కర్మ చేయక తప్పదు, ఎందుకని నీ శరీరమే కర్మ. అందులో కొన్ని కూర్చబడినాయి, అలాగే ఉంటాయి. పచ్చిమిరపకాయ కారం ఎప్పటికీ పోదు. అలాగే నీ శరీరం ఎప్పటికీ ఇలా పంచేంద్రియాలు, పంచేంద్రియ కోరికలు, దాని అవసరాలు, దాని పద్ధతులు. ఇప్పుడు ఆకలిని ఎలా తీసేయగలుగుతారు మీరు? అసంభవం కదా అది. ఒకవేళ మీరు కావాలంటే పోనీ పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, మీరు ఆకలిని ఎలా తీసేస్తారు? మలమూత్ర విసర్జనలు ఎలా ఆపుతాం? కుదరదుగా. చూడకుండా ఉండొచ్చు, వినకుండా ఉండొచ్చు, మలమూత్ర విసర్జనలు ఆపలేంగా. ఇప్పుడు బలవంతంగా కొన్ని ఆపేసుకోవచ్చు మనం. గాలి పీల్చడం ఆపలేంగా, ఆకలి ఆపలేంగా, మలమూత్ర విసర్జనలు ఆపలేంగా. ఇవన్నీ చేస్తున్నప్పుడు మిగిలిన నాటికి వచ్చింది ఏముందంటున్నా. అవి కూడా ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఎందుకని చేసుకోవడానికి అవన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ చేసుకోవడానికి లేకపోతే ఒక ప్రత్యేకమైన పురుష శరీరం, ఒక ప్రత్యేకమైన స్త్రీ శరీరం, వీళ్ళిద్దరూ కలిస్తే సృష్టి ముందుకెళ్ళి పిల్లలు పుట్టే వ్యవస్థ, ఇదంతా ఎందుకు?
ఇక్కడ నా ఒపీనియన్ ఇది. అందుకని గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. మీరు అంటే దేవుడు అంటారు కాబట్టి కొంతమందికి దేవుడు అంటేనే అర్థమవుతుంది ఒక పరిమిత ఆకృతిలో. అందుకని గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. మీరు దేవుడిని కూర్చోబెట్టుకోండి సింహాసనం మీద ఒక మహారాజుగా, తప్పేం లేదు. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే ప్రకృతి అంతా అర్థమవుతుంది. ఆ ప్రకృతి శక్తిని విశ్వశక్తి, సృష్టి శక్తి, ఆత్మశక్తి అంటున్నాం. అప్పుడు నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ రైట్. సూత్రం మీద అది ఎప్పుడు కరెక్టే. నాకేదో అర్థం కాని విషయం ఉంది అనే పాయింట్ మీద జ్ఞానం వైపు వెళ్ళాలి. ఎందుకని జరుగుతున్నదంటే అది కరెక్టే, కానీ నేను కర్తన కాదుగా. అసలు నాకు ముందు నుంచి సృష్టి ఉంది, నా తర్వాత సృష్టి ఉంటుంది. నేను మధ్యలో వచ్చి వెళ్ళిపోతాను. మధ్యలో వచ్చి వెళ్ళిపోయి నా మిడిమిడి జ్ఞానం నేనే కరెక్ట్ అని ఎలా చెబుతాను? నాలాంటి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆ పద్ధతిలో ఇప్పుడు ఆలోచించినప్పుడు యూనివర్సల్ గా జరిగిన సృష్టి అంతా కరెక్ట్ అయి ఉండాలి. స్త్రీలు పురుషులు వీళ్ళిద్దరు కలయికలు, పిల్లలు. ఇక్కడ మనం ధర్మంగా ఏర్పరచుకున్న వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అది మనకి ఇవ్వబడిన ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందుకని నేను కుటుంబ వ్యవస్థలో సాగితే నేను కూడా సాగాను కనుక 55 ఏళ్ళు వచ్చినాయి కనుక నేను సంసార జీవితం అంటే నేను తల్లిదండ్రులకే పుట్టాను. పెంచుతున్నప్పుడు తల్లితో ఎలా ఉంటుంది, తండ్రితో ఎలా ఉంటుంది, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో ఎలా ఉంటుందో చూశాను. అక్కడి నుంచి యవ్వనం వస్తే ఎలా ఉంటుంది, మన చుట్టూ ఉన్న యవ్వనస్తులతో ఎలా ఉంటుంది, యవ్వనంలో మన పక్కన కనపడే స్త్రీల పట్ల ఆకర్షణ ఎలా ఉంటుంది, ఇవన్నీ నాకు తెలుసు. ఆ ఆకర్షణలకు నేను లోనయ్యాను. ఆ తర్వాత నేను వివాహం చేసుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను, కామ కోరికలు తీర్చుకున్నాను, నేను పిల్లల్ని కన్నాను. పిల్లల్ని పెంచుకుంటుంటే ఎలా ఉంటుందో అది కూడా తెలుసు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు మా పిల్లలే పెళ్ళిళ్ళకి వచ్చేసారు. నేను వృద్ధుడిని అయిపోయి 55 ఏళ్ళు వయసు వచ్చింది. అయితే వీటితో పాటు నాకు నా చిన్నదనం నుంచి ఇవన్నీ సాగుతూ ఎలా వస్తున్నాయి, అలాగే ఇది కూడా దేవుడిది దేవత ఆధ్యాత్మిక జ్ఞానం కూడా సాగుతూనే వచ్చింది. ఏది ఆగల, అన్ని కంటిన్యూటీగా సాగుతున్నాయి. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. దేనికోసం నేను త్యాగాలు చేసింది ఏమీ లేదు. ఈ రోజుకి కూడా ఏమీ లేదు, రేపు కూడా ఏమీ చెయ్యను నేను. అదొక ఆధ్యాత్మిక చదువుకుంటున్నాను. వృత్తి వ్యాపార ఉద్యోగాల కోసం ఎలా చదువుకొని డబ్బు సంపాదించుకుంటారో నేను జ్ఞానం కోసమే చదువుకుంటున్నాను. అలానే మామూలు జీవితం శరీరం ఉందిగా, శరీరానికి అవసరమైనవన్నీ చేసుకుంటున్నాను. భార్యను తెచ్చుకున్నాను, కోరిక తెచ్చుకున్నాను, పిల్లల్ని కన్నాను, చక్కగా నా పిల్లలని పెంచుకుంటున్నాను. అలానే నాకు బయట వాళ్ళందరి పట్ల కూడా నాకు ఏకభావనే ఉంటుంది. బయట వాళ్ళందరి పట్ల ఏకభావన ఉంటుందంటే నా ఆస్తులు వాళ్ళకి ఇవ్వను. ఇక్కడ చట్ట ప్రకారం ఏదో అదే, కానీ బయట వాళ్ళు కూడా బాగుండాలని మానసిక భావన ఉంటుంది. కుదిరితే నేను చేయగలిగిన మేలు చేస్తాను, లేదా నా బాధ్యతలు చేసి వెళ్ళకుండా ఉంటాను. ఇక్కడ ఏది కూడా ఒక వికృత చేష్ట ఉండదు. జ్ఞానం కరెక్ట్గా అర్థం చేసుకుంటుంది, అటో ఇటో పడిపోదు. ఇది అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే అటో ఇటో పడిపోతారు. మేము దేవుడికి అంకితం అయిపోయి ఉంటారు. అంకితం అయ్యామనేది అహంకారమే. నిన్ను అంకితం చేసుకున్న దేవుణ్ణి చూపించు. అంకితం అయిపోయాను నువ్వే కట్టేసుకొని నువ్వే చుట్టేసుకున్న రంగు బట్టలు చూపించు బాగా. అది ఎవరైనా చేయొచ్చు. నేను రాజకీయ పార్టీ పెట్టి దేశానికి అంకితం అయిపోయాను చెప్పటం అందరూ. సెలబ్రిటీ సినిమాలు తీసి మీకోసమే తీస్తున్నాము, మీ ఎంటర్టైన్మెంట్కి అంకితం అయిపోయాం మేమని చెప్పట్లేదు. డాక్టర్లు చదువుకొని లక్షలు మన దగ్గర తీసుకుంటా పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి మీకు సేవలు చేయటం కోసమే మా జీవితం అంకితం చేసామని చెప్పట్లే. ఏ వృత్తిలో వాళ్ళు చెప్పలేదు చెప్పండి. మీకోసమే కస్టమర్ ఈజ్ గాడ్ అని పెడతారు అక్కడ. అందరూ మీకోసమే జీవితం అంకితం చేశామని చెబుతున్నారు. కాదు, ఎవరి కోసం వాళ్ళు బతుకుతున్నారు, ఇది సత్యం. వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ వృత్తిలోకి వెళ్ళి డబ్బు సంపాదించుకొని బతుకుతున్నారు. ఆ వృత్తులు ఇతర మనుషులకు అవసరం కావాలి కనుక మనం వెళ్ళి తెచ్చుకుంటున్నాం డబ్బులు చెల్లించి. ఇక్కడ నువ్వు ఏ దేవుడికి అంకితమయ్యో, ఏ దేవతకి అంకితమయ్యో ఎవరు కనపడ్డారు చెప్పు, అది చెప్పు. కాదు, నువ్వే ఏదో ఊహలు అల్లుకొని ఆ ఊహలు అద్దుకొని నువ్వే రంగు బట్టలు కట్టేసుకొని నేను ఫలానా దానికి అంకితం అయిపోయాను మీరు అందరూ నమ్మండి అంటే నిన్ను నమ్మే సమూహం వాడు తయారు చేసుకున్నావు. అది ఎప్పుడూ ఉంటుంది ప్రపంచంలో. ఎప్పుడు ప్రపంచంలో నమ్మనోళ్ళు ఉంటారు, నమ్మేవాళ్ళు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, నీచులు ఉంటారు, అధములు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, త్యాగులు ఉంటారు, అందరూ కనపడతానే ఉంటారు ఇక్కడ. అలా నీకు ఒక బ్యాచ్ తగిలింది అంతే. అందులో ఏ గొప్పతనం లేదు. గొప్పతనం ఉంటే ఏమవుతుందంటే ఆ దేవుడు వచ్చి చెబుతాడు, నేను వీళ్ళని అంకితం చేసుకున్నాను, వీళ్ళు నా కోసమే ఉన్నారని. దేవుడు నువ్వు కనపడినట్టు కనపడతా నీతో పాటు తిరుగుతూ మీరందరూ 2 ఉపన్యాసాలు చెబుతాడు మా వాడు. ఎందుకంటే దేవుడిని నేను చెప్పను,
దేవుణ్ణి నాకు మాట రాదు, మీకు మాట ఇచ్చాను, నేను ఊరినే బొమ్మలో ఈడు పక్కన కూర్చొని మీకు కనపడుతుంటాను, లేదా బొమ్మలో ఈ పక్కన కూర్చొని కనపడుతుంటాను, వీళ్ళు చెబుతారు మీరు వినండి అని దేవుడు చెప్పాడు అనుకోండి, నమ్మచ్చు. వితండవాదం కాదు, విశ్లేషణ. అలా నేను ఎవరిని కాదంటలే, నేను ఆ మార్గాల్లోనే వచ్చాను. ఎవరి గురించి చెబుతున్నానంటే జ్ఞానం వైపు వెళ్లకుండా ఆధారపడిపోయి మూఢత్వంతో మూర్ఖత్వంతో వెళ్ళే బ్యాచ్లు ఇవి. అలా మూఢత్వ మూర్ఖత్వ బ్యాచ్ల్ని తయారు చేసుకునేటువంటి మూర్ఖులు మూఢులు, ప్రజలను తప్పుదోవలు పట్టించేటువంటి అన్యాయపరులు అనేక మంది ఉన్నారు. మనం ఏం చేస్తుందండి, ఏం చేయలేం. అందరిలోనూ చెడు మంచి కలిసి ఉంటుంది. అందుకని విచక్షణతో సాగాలి. ఆ విచక్షణతో సాగితే ఏం జరుగుతుంది? నీ అహంకార నిర్మూలనం జరుగుతుంది. అంతే. అది నీ ఒక్కడికే తెలుస్తుంది, నీ ఒక్కదానికి తెలుస్తుంది. అందుకని నీ సొదంతా చెబుతున్నా. అహంకార నిర్మూలనం అంటే ఏంటి? పచ్చిమిరపకాయకి కారం ఎలా గుణమో, వెల్లుల్లిపాయకి ఆ ఘాటు ఎలా గుణమో, అల్లానికి ఆ ఘాటు ఎలా గుణమో, ఉల్లిపాయకి దాని స్వభావం ఎలాంటిదో, ప్రతి పదార్థానికి స్వభావాలు ఎలా ఉన్నాయో, అలా మనిషిగా నాకు కూర్చబడింది, నాకు ఇవ్వబడింది ఇది. దాని ప్రకారం నేను పనిచేసుకుంటా. అందులో వీలున్నంత మంచిగా ఉండడానికి నా జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి నాకు జ్ఞానశక్తి కూడా ఇవ్వబడింది, నాలోనే బుద్ధి పెట్టబడింది. ఆ ప్రకారం నేను జీవిస్తా. మిగిలింది నన్ను మించిన శక్తి ఉన్నది ఎప్పటికీ నిజమే, కాబట్టి నా అహంకారంతో నాకు పని లేదు అనేటువంటి స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు అది మోక్షము, అది ఆత్మసాక్షాత్కారము. ఆ స్థితికి చేరుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఆ స్థితికి చేరుకున్నటువంటి జ్ఞానులు అందించుకుంటూ వచ్చారు. అదే ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే నేనే, నాకు సంబంధించిన జ్ఞానం. అదే ఆధ్యాత్మిక చదువు అని మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడైనా అంతే. ఇంకా దేవుడి పేరుతో చెప్పనే ఉండే, ఆత్మశక్తి పేరుతో చెప్పనే ఉండే, మతాల పేర్లు మారనే ఉండే. మూలంలో జరిగేది ఏంటి? అహంకార నిర్మూలన. ఎవరికి? నాకు. బయటదాంతో అసలు పని లేదు. బయటదాన్ని నన్ను మించిన శక్తి ఉందని చెబుతున్నారు అంతే. ఆ శక్తిని ఉన్నదని నేను ఎప్పుడైతే అనుకున్నానో, గ్రహించానో, వెంటనే నా అహంకార నిర్మూలన జరగాలి. అహంకార నిర్మూలన అనేది హఠాత్తుగా మొత్తంగా జరిగిపోదు, ప్రాసెస్గా కొద్ది కొద్దిగా జరుగుద్ది. ఎందుకంటే మనకు మొత్తంగా ఒకసారిగా అర్థం అవుతుంది, అది అలా సాగుతూ ఉంటాం. అసలు ఎప్పటికీ జీవితాంతం అర్థం అవున వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మళ్ళీ ఇదే రంగంలోకి వచ్చి అసలు మేమే దేవుళ్ళం అయిపోయాం, మమ్మల్నే పూజించండి, దేవుడు అంటే నేనేం చెప్పిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అంతమంది పిచ్చోళ్ళు, పిచ్చ స్త్రీలు, అంటే దేవుళ్ళం మేమే అని చెప్పే అంత పిచ్చ స్థితిలో ఉన్న మనుషుల మధ్య కూడా ఉన్నాం మనం. దేవుళ్ళం మేమే, దేవతలం మేమే అని చెప్పి మహిమలు మాయలు అద్భుతాలు, అదొక పరాకాష్ఠ పిచ్చి. లేదు, దేవుళ్ళు మాతో మాట్లాడుతున్నారు, దేవతలు మాతో మాట్లాడుతున్నారు, ఇంకో స్థితిలో పరాకాష్ఠ పిచ్చి. ఇదంతా మానసిక దౌర్బల్యము, బలహీనత. సైకాలజిస్టులు సైక్రాటిస్టులకు వెళ్తే చెబుతారు. అలా నేను ఎక్కడ దేవుళ్ళు దేవతలు మతములు మార్గములు విధానములను కించిపరచట్లేదు. ఎందుకనంటే ఎక్కడ ధన సంబంధము లేకుండా, ఎక్కడ కీర్తి ప్రతిష్టల సంబంధము లేకుండా, ఎక్కడ నేను నాది అనేటువంటి ఒక విధానం ఏర్పరుచుకోకుండా భక్తి కానీ దైవం కానీ దైవత్వం కానీ ఆధ్యాత్మికత కానీ సాగుతుందో అదంతా నమ్మదగింది. ఎందుకంటే అటువంటి వాళ్లే మనకి జ్ఞానాన్ని అందించుకుంటూ వచ్చారు. ఆ పరంపరలో ఇప్పుడు మనవాడు వేసిన ప్రశ్న అద్భుతంగా సూట్ అయ్యేది. ఇది ఏంటంటే, నేను నాది అని అన్నీ వదిలిపెట్టుకుంటే తప్ప విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాలేకపోయాడు. ఆయన మహారాజు. ఆ మహారాజు వశిష్ఠ మహర్షితో పోటీ వచ్చింది, అహంకారం వచ్చింది. ఆ అహంకారంలో వశిష్ఠ మహర్షికి అసలు అహంకారమే లేదు. కథ కాదు అక్కడది. ఆ కథలో తాత్వికతను తెలుసుకోవాలి. వశిష్ఠ మహర్షిని ఎంతమంది సైన్యం ఉన్నా ఓడించలేకపోయాడు అనేది మనకి చెప్పినటువంటి కథలో మనం గ్రహించవలసింది. ఎవరు ఓడిపోతారు? అహంకారం ఉన్నోడు కదా గెలిపోవటములు. అందుకని మనకి కథాపరంగా చెప్పేటప్పుడు ఒక సామాన్యుడికి, చిన్నపిల్లడికి ఎలా చెప్పాలో అలా చెప్పారు. కానీ అందులో తత్వం ఉంది. అహంకారం లేనటువంటి వశిష్ఠ మహర్షిని ఎలా ఓడిస్తావు నువ్వు? ఆయనకి అసలు అహంకారమే లేదుగా. నువ్వు కొట్టినా నవ్వుతాడు, నువ్వు తిట్టినా నవ్వుతాడు. అసలు ఏమీ అండ నిన్ను ఆయన తిరిగి. నువ్వు చంపేసినా నిన్ను ఎదురు తిరిగి ఏమండ. ఇప్పుడు వాడిని ఎలా గెలవగలవు నువ్వు? కానీ వాడు మనిషే. నీలా తింటాడు, నీలా తిరుగుతాడు, నీలా జీవిస్తాడు. నేను అలా ఎందుకు ఉండలేకపోతున్నాను అనేటువంటి భావన ఇప్పుడు నాకు వస్తుంది. ఆయన కొట్టాలని, తిట్టాలని, గెల్లాలని, గిచ్చాలని, కెలకాలని నాకు అనిపిస్తుంది కదా. అతను అసలు అలా అనుకోకుండా, ఎవరిని గెల్లకుండా గిచ్చకుండా
మనం వెళ్ళి అతన్ని గిల్లుతున్నా గిచ్చుతున్నా కూడా అంత సౌమ్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఇటువంటి మానసిక స్థితి ఒకటి ఉన్నదా అనేటువంటి భావన కలుగుతుంది. అది జరిగింది విశ్వామిత్రుడికి. ఆ కథలో తాత్వికతను తీసుకుందాం. ఆ బ్రహ్మర్షత్వం అంటే ఏంటి? నేను ఎవరిని గెలను గిచ్చను, అసలు ఇంకోటి జాస నాకు లేదు, అందరూ బాగుండాలి, మీరందరూ వచ్చి నన్ను గిల్లినా గిచ్చినా నేనేం పట్టించుకొని మీరు ఇప్పుడు చంపేయండి, నాకేం ప్రాబ్లం లేదు. నన్ను ఎందుకు అంటే దానికి మళ్ళీ మూల కారణం ఇంకోటి ఉంది. నువ్వు చంపగలిగింది శరీరాన్నే తప్ప నేను అనంత ఆత్మశక్తిని, నా ప్రాణశక్తిని నువ్వు చంపలేవు అనేటువంటి ఇంకో తత్వం అక్కడ మూలమై ఉంది. ఆ తత్వం వైపు వెళ్తే ఈ భావన వస్తుంది. అది బ్రహ్మర్షిత్వము. బ్రహ్మర్షి అని ఎందుకు అన్నారంటే బ్రహ్మమును తెలుసుకున్న ఋషి, అది బ్రహ్మర్షి. బ్రహ్మము అంటే ఏంటి? చావు లేని శక్తి ఒకటి సృష్టి మొత్తానికి ఆధారమై ఉన్నది. అది శాశ్వత శక్తి. సృష్టి పుట్టి నశించిపోతా ఉంటుంది ఆ శక్తి వల్లనే. కాబట్టి నేను శరీరముగా నశించిపోతాను, శక్తిగా నశించను. నువ్వు గిల్లినా గిచ్చినా తిట్టినా కొట్టినా రకరకాల చేష్టలు ఏం చేసినా అది నా శరీరంతో చేయగలవు తప్ప నువ్వు శక్తిగా నన్ను కదపలేవు. నేను ఆ బ్రహ్మర్షిత్వాన్ని పొందాను. అదే బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి. అక్కడ ఈయన తలకిందులైపోయాడు. ఎందుకని? అందరినీ గిల్లి గిచ్చి పెద్ద రాజుగా మహదహంకారాన్ని పెంచుకున్నవాడు విశ్వామిత్ర మహర్షి. రాజు అంటే అంత అహంకారం. అటువంటి వాడు అహంకార శూన్యతను చూసేటప్పటికి అసలు ఆ స్థితినే తట్టుకోలేకపోయాడు. ఇతన్ని గెలవడం నా వల్ల కాదు, ఇప్పుడు నేను ఈ అహంకార శూన్యతను నేను పొందాలి అన్నప్పుడు అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇవన్నీ మనం వింటున్నాం, అది కాదు అక్కడ విషయం. అతను వదిలింది అహంకారాన్ని వదిలేస్తే ఇప్పుడు రాత్రిపూట నిద్రపోతున్నాం, ఏమైంది చెప్పండి? ఇంట్లోనే ఉన్నాంగా, మెలకు వచ్చినాక పట్టుకున్నాం. రాత్రి అంతా నిద్రపోయినప్పుడు అన్ని వదిలేస్తేనే నిద్ర వస్తుంది. మరి ప్రతిరోజు వదిలేయగలుగుతున్నారు మీరు. దానికి ఇల్లు వదిలి పారిపోవటం ఎందుకు? ఇల్లు వదిలి పారిపోతే నిద్ర వస్తుందా? ఇల్లు వదిలిపెట్టి పారిపోయి అన్ని మర్చిపోతే నిద్ర వస్తుందా? కాదుగా, ఇంట్లోనే నిద్ర వస్తుంది. కానీ నిద్రలో ఏం జరుగుతుంది? అన్ని వదిలేయగలుగుతున్నాం అంటే నీ నిద్రే నీకు సాక్ష్యంగా చెబుతుంది. నీ శరీరంలోనే నేను అదే అనేది, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే అక్కడే చెప్పబడుతున్న బోధన వినకుండా, నీ శరీరంలో ఉన్న బోధన వినకుండా నేను ఎక్కడో బయట బోధన వింటానంటున్నాం మనం. అదే ప్రాబ్లం. అదే అక్కడ ఏమైంది అంటే జ్ఞానం సరిగ్గా అర్థం కాలేదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ, అది కాదు నాయన, దీపం వెలిగించు, గాలిలోనే పెట్టు, కానీ ఆరిపోకుండా, గాలి దానికి తగలకుండా, అది ఆరిపోకుండా ఉండటానికి అవసరమైన చర్యలు చేపట్టే జ్ఞానం మన దగ్గర ఉంది. ఆ వస్తువులు ఉన్నాయి ఇక్కడ. అందుకని దీపాలను ఆరిపోకుండా తయారు చేసుకున్నారు. కరెంట్ రాకముందు దీపాలే వాడారు. అప్పుడే వచ్చింది సామెత, గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మహిమ అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే అక్కడ మహిమ లేదు. దానికి అవసరమైన వస్తువులు ముడిసరుకు నీకు ఇచ్చాడు. దీపం అదే, దీపానికి అవసరమైన సరుకు ఇచ్చాడు, ఆరిపోకుండా అవసరమైన సరుకు ఇచ్చాడు, దాన్ని ఆర్పటానికి అవసరమైన గాలి ఉంది అక్కడ. కానీ ఆరిపోకుండా చేసుకోగలిగిన ముడి సరుకులు ఉన్నాయి అక్కడ. వాటిని వినియోగించుకునే జ్ఞానము నీ దగ్గర ఉంది. అలా ఒక జ్ఞానాన్ని నీకు ఇచ్చినటువంటి అతీత శక్తి ఉంది నీ శరీరంలో, అది కూర్చున్నటువంటి, అలా సృష్టి మొత్తానికి కూర్చబడింది. కాబట్టి అతీత శక్తి ఉన్నప్పుడు నాకు ఎలా అహంకారం ఉంటుంది? నేను ఎవరి చేతో తయారు చేయబడ్డ బొమ్మనైనప్పుడు నేను అన్నీ చేయగలను అన్నది ఉండకూడదుగా. బొమ్మలో ఏమున్నాయో ఆ బొమ్మ అంతే చేయగలదు. కాబట్టి నాకు అహంకార రాహిత్య స్థితి, అది బ్రహ్మర్షిత్వము. ఇక్కడ విశ్వామిత్రుడు అన్నీ వదిలి వెళ్ళిపోయాడు అంటున్నాం కదా. వదలటము అంటే ఏంటి? అరణ్యాలుగా ఇప్పుడు మానసికంగా నా మనసులో నాకు భార్య అంటే ఇష్టం ఉంది, నేను బోల్సార్లు అనేక ఊర్లు వెళ్తూ ఉంటాను, అందరం ఊర్లు వెళ్తుంటాం. భార్యాపిల్లలను వదిలిపెట్టి చాలా దూర ప్రాంతాలకు బోల్డ్ మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మా అమ్మాయి అసలు ఎక్కడో 3 సంవత్సరాలు మాతో లేదు, అమెరికా వెళ్ళి చదువుకుంది. 3 సంవత్సరాలు లేదు. అంటే వదిలేసామా? మా అమ్మల్ని వదిలేసిందా? మేము ఆమెను వదిలేసామా? బంధం ఎక్కడుంది? మానసికంగా ఉంది. మా అమ్మాయి మాతో కలిసి లేదు, కానీ మనసులో మా అమ్మాయి ఉంది, మాకు ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది. శరీరం ఉన్నంతకాలం ఉంచుకుంటాను నేను, ఉంటుంది, వదలను కూడా. అలాగే మా అబ్బాయి ఎక్కడో చదువుకుంటున్నాడు, NIT క్యాలికట్లో చదువుకుంటున్నాడు, కేరళలో, మా దగ్గర ఉండడు. ఇప్పుడు మా అబ్బాయిని వదిలేసామా? లేదుగా. మీరందరూ కూడా అలా ఎప్పుడో రోజు వృత్తి వ్యాపార ఉద్యోగాలని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారుగా. వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారుగా. మరి వాళ్ళందరూ మనసులో వదలాలిగా. మనసులో ఉన్నారుగా మనకి. మళ్ళీ రాత్రి ఇంటికి వస్తాంగా.
వాళ్ళు ఫోన్ వచ్చి ఇప్పుడు బాబు ఏదో అయింది మన వాళ్ళకంటే ఆ ఎగిరెగిరి పడిపోతే వచ్చేస్తాంగా. అంటే ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఎందుకే మనసులో ఉన్నారు, అహంకారంలో ఉన్నారు, నా అహంలో ఉన్నారు. నేను నాది నా వాళ్ళలో నా సంపదలన్నీ ఉన్నాయి, నా వాళ్ళందరూ ఉన్నారు, నేనున్నాను. అంటే ఎక్కడున్నాయి? అహంకారంలో ఉన్నదే, నా మనోభావన, నా అహంకారం. అంటే దేన్ని వదలాలి ఇప్పుడు? రాత్రి నిద్రలో దేన్ని వదిలాం? ఏది వదిలితే నిద్ర వచ్చింది? అహంకారం మొత్తం పోతే, మనసు మొత్తం అణిగిపోతే నిద్ర వచ్చింది, లేకపోతే నిద్ర రాదు అసలు. అంటే నిద్ర అనేది మన శరీరమే చెబుతున్న ఒక సాక్ష్యం అంటున్నా నేను. మీరెవరో విశ్వామిత్రుడు సాక్ష్యము, బుద్ధుడు సాక్ష్యము, రమణ మహర్షి సాక్ష్యం అని మీరు అంటున్నారు. కాదు, అసలు శరీరమే చెబుతుంది. అంత దూర పరుగులు మనకు అక్కర్లేదు, అన్ని పుస్తకాలు చదవక్కర్లేదు. అంటే చదవండి, మంచిదే, చదవకుండా నాకు తెలియదుగా. కానీ శరీరంలోనే సాక్ష్యం ఉందంటున్నా. నువ్వు వదలగలుగుతున్నప్పుడు బుద్ధుడిని ఎందుకు ఉదాహరణ తీసుకోవాలి? విశ్వామిత్రుడిని ఎందుకు ఉదాహరణ తీసుకోవాలి? రమణ మహర్షిని ఎందుకు ఉదాహరణ తీసుకోవాలి? నువ్వు రోజు వదలగలిగి నిద్రపోతున్నావు కదా. నీ నిద్ర నీకు వదలగలవు అన్న సాక్ష్యాన్నే చెబుతుంది. మళ్ళీ మెలకువతో కదా నువ్వు పట్టుకుంటున్నావు. అప్పుడు ఆ నిద్రాస్థితిని మెలకువలో పొందొచ్చు కదా అనేటువంటి తేలికైన మార్గం ఆత్మజ్ఞాన మార్గం. ఏమీ లేదు, నీ శరీరంలోనే ఉన్న స్థితి. దాన్ని ఈజీగా అలా పొందేసిన వాళ్ళే రమణ మహర్షులు అందరూ. మనకు అలా చరిత్రలు రాసినప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు విశ్వామిత్రుడు మొదటి ఉదాహరణ కాబట్టి దాన్ని తీసుకుందాం. విశ్వామిత్రుడు దేన్ని గెలవలేకపోయాడు? తన దగ్గర ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో, తన దగ్గర ఉన్నటువంటి సైనికులతో, తన దగ్గరున్న మొత్తం భౌతికమైనటువంటి పవర్తో వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్న చిన్న ఆవును తీసుకెళ్ళలేకపోయాడు. అక్కడ తీసుకెళ్ళలేకపోయాడు అన్నది పాయింట్ ఏంటంటే అతని అహంకార విజృంభణ ఎంత చెబుతుంది. వశిష్ఠ మహర్షిని గెలవలేకపోయాడు అన్నది ఏం చెబుతుంది? అందులో తాత్వికత తీసుకోవాలి, కథలు కాదు. కథలు తీసుకుంటే మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీరు మళ్ళీ మహిమలో మాయలకి వెళ్ళిపోతారు. ప్రాబ్లం అదే. మహిమలో మాయలు అక్కడే పుట్టించుకున్నారు అజ్ఞానముతో. ప్రతి కథలోనూ ఇప్పుడు సినిమాలు ఎలా ఇప్పుడు తీస్తున్నారో అది వరకు సినిమాలు తీసేంత టెక్నాలజీ లేదు, కరెంటులు లేవు, రికార్డింగ్లు లేవు, కెమెరాలు లేవు, ఇవేమి లేవు. అందుకని కేవలం మనిషి నోటితో కథ రూపంలో చెప్పాలి, అంటే మాటల్లో చెప్పాలి. కానీ మనిషిలో సృజనాత్మకత ఉంది, కథ రూపంలో చెప్పే విధానం ఉంది. అదే ఇప్పుడు సినిమా రూపం ధరించింది. అందుకని కథల రూపంలో తాత్వికతని చెప్పారు. అందులో జ్ఞాని తత్వాన్ని తీసుకుంటాడు, జ్ఞానం అర్థం కానోడు కథను తీసుకుంటాడు, మాయలు మహిమలు. ఇప్పుడు నేను కూడా మాయలు మహిమలు సృష్టించేయాలి. ఆ విశ్వామిత్రుడు, ఇప్పుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు ఎన్నో మహిమల మాయలు ప్రదర్శించాడు, ఓడించలేకపోయినా. అందుకని నేను కూడా ఇప్పుడు ఆ మహిమలు సంపాదించేయాలని విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. కథను అలాగే తీసుకుంటాం మనం. కాబట్టి వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయి తపస్సు చేస్తే నాకు కూడా మహిమలు మాయలు శక్తులు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినాకపోయినా దాన్ని అలాగే తీసుకుందాం. వచ్చిన వశిష్ఠుడు ఏం చేశాడు చెప్పండి? మన కథను కథగా తీసుకొని అది కూడా ఆలోచిద్దాం. అంటే మనం ఎలా ఆలోచించాలో కూడా ఆ కథలోనే ఉంటుంది, దాన్ని గ్రహించటమే జ్ఞానం. ఇప్పుడు ఇన్ని మహిమలు, ఇన్ని శక్తులు, ఇంతమందిని ఓడించేసి, అంటే ఒక మహారాజు రాజభటుల్నే ఓడించగలిగినటువంటి శక్తి కలిగిన వశిష్ఠుడు ఏమి చేసినాడు అంటే ఏమీ చేయలేదు. చిన్న కుటీరం, చిన్న గుడిసేసుకొని ఆ గుడిసెలో కూర్చొని తన భార్య ఉంది, కాపురం చేసుకుంటూ పిల్లల్ని కన్నాడు. 100 మంది అంతమంది పిల్లలు ఆయనకి. ఎందుకంటే అప్పుడు మన సంతాన నిరోధక వ్యవస్థ ఇంకా కనుగొనబడలేదు. ఇప్పుడులాగా హాస్పిటల్స్, అప్పుడు ప్రెగ్నెన్సీలు వస్తే ఆపటం తెలీదు. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీలు ఆపుకునే బోల్డ్ ఉన్నాయి, అప్పుడు తెలీదు, కంటా ఉండటమే అంతే. ఇప్పుడు మనకి వెనకే ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే బహుశా అప్పుడు కూడా తెలియకపోవచ్చు, లేదా ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు తెలీదు. గర్భ నిరోధకాలు తెలీదు. స్త్రీ పురుషులు కలిస్తే గర్భం వస్తుంది. అలా వశిష్ఠుల వారు 100 మందిని కన్నాడు. అయితే ఏం చేశారు? ఏమీ చేయట్లే. చక్కగా ప్రకృతి ఆధారిత జీవితం, ఉన్నదాంతో తృప్తిగా ఉంటూ ఏదో చక్కగా పొద్దున్నే లేచి వాళ్ళ జప ధ్యాన పద్ధతులు ఏం పెట్టుకున్నారో ఒక ప్రశాంత జీవితానికి విశ్వామిత్రుడు లాగా మనసు ఎగిరెగిరి పడిపోకుండా, అన్నిటినీ కోరుకోకుండా, అలానే కనీస అవసరాలు, ఇప్పుడు భార్య పిల్లలు, కనీస అవసరాలు, పంచేంద్రియ సుఖాలు ధర్మబద్ధంగా అనుభవిస్తూ అతి తక్కువ మినిమం అవసరాలతో మనసును అదుపు చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అటువంటి మహాత్ముల్ని దశరథుడు లాంటి
మహారాజులు గురువులుగా పెట్టుకున్నారు. అయ్యా మీలాంటి వాళ్ళు ఉండాలి, ఎందుకంటే మేము ఆవేశపరులు, మేము తపస్సులు చేయలేదు అంటే మా అహంకారాన్ని పోగొట్టుకోలేదు, మా మనసుకు స్థిరత్వం రాలేదు. మీరు అహంకారం పోగొట్టుకున్నోళ్ళు కనుక మీరు మాకు రాజగురువులుగా ఉండి మేము తప్పులు చేస్తున్నామో రైట్లు చేస్తున్నామో చెబుతూ మమ్మల్ని సరిదిద్దండి అని అటువంటి వాళ్ళని పూర్వపు రాజులు రాజగురువులుగా పెట్టుకున్నారు. అంటే ఇక్కడ కూడా ఏం జరిగింది? ఇప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి చేసింది ఏంటి? అన్ని శక్తులు పోయిన కథగానే తీసుకొని అన్ని మహిమలు అన్ని శక్తులు వచ్చిన వ్యక్తి ఏమన్నా చేశాడో? ఏమీ చేయలేదు. తన మీదకి యుద్ధానికి వస్తే అది నాకు దేవతలు ఇచ్చిన కామధేనువయ్యా అని చెప్పి తన దాన్ని రక్షించుకున్నాడు తప్ప వాళ్ళ మీదకి అసలు ఆయన వెళ్ళడు కూడా. అది కూడా కథాపరంగా మనకు చెప్పింది. తాత్వికతలోకి తీసుకుంటే దాన్ని ఆయన మనసును జయించాడు, అహంకారం ఆయనకి లేదు. అలానే ఆయన హాయిగా బతుకుతున్నాడు. భార్య ఉంది, 100 మంది పుత్రులను కన్నాడంటే అసలు ఎన్నిసార్లు సంసారం చేసి ఉంటే 100 మంది పుడతారు? ప్రాక్టికల్గా ఆలోచించండి. సంసారం చేస్తున్నాడనే అర్థం. అన్నీ ఉన్నాయి అక్కడ, ఇంకా ఉన్నారు. వాళ్ళిద్దరే కాదు, అదొక ఋషివాటికి మునివాటికి ఆయన దగ్గర శిష్యరికం చేస్తూ బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే మేము కూడా ఈ మార్గంలో వెళ్తాం, మేము మనసును కంట్రోల్లో పెట్టుకుంటాం. అంటే అహంకార రాహిత్య స్థితిని ఎప్పుడు పొందుతామో అప్పుడు దుఃఖం ఉండదు. ఆ స్థితికి వాళ్ళు ప్రయత్నించారు. అదే మోక్షము, ఆత్మసాక్షాత్కారం. ఇది విశ్వామిత్రుడి వల్ల కాలేదు. అహంకారాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు, కోపం వచ్చేస్తుంది. ఆయనలో నేను ఎందుకు ఉండలేకపోతున్నానని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఏం చేశాడు? మళ్ళీ అది కూడా చూడాలి. ప్రయత్నించి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనలాంటి స్థితిని పొందాలంటే ఆయనలా కూర్చోవాలి నేను కూడా. మరి వశిష్ఠుడు, మీరు విశ్వామిత్రుడు అన్ని వదిలిపెట్టి వెళ్ళి పొందాడనేటువంటి పాయింట్నే తీసుకుంటున్నారు కానీ వశిష్ఠుడు నిత్యం భార్యతో కాపురం చేస్తూ పిల్లల్ని పెంచుకుంటూ బ్రహ్మర్షిగా ఉన్నాడనేది తీసుకోవట్లేదు. ఇదే మన మనస్సు చేసే గారడే. మన చుట్టూ ఉన్న మహాత్ములు, గురువులు అని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మత ప్రచారకులు, మార్గ ప్రచారకులు, దైవ ప్రచారకులు అయిపోయిన వాళ్ళు సమాజానికి చేస్తున్నటువంటి హానిదే. నిజమైనటువంటి జ్ఞానులు చక్కగా చెబుతున్నారు. అలా చెప్పిన వాళ్ళు ఉండబట్టాక నాకు అర్థమైంది, ఇక్కడ దాకా వచ్చాను, అందరూ వెళ్తున్నారు. సరిగ్గా అర్థం చేసుకోండి. విశ్వామిత్రుడిగా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాడు? వశిష్ఠుడిని. వశిష్ఠుడి పరిస్థితి ఏంటి? అన్నీ వదిలిసిపోయాడా? పోలేదే. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయనకి శిష్యులు ఉన్నారు, ఆయన గురువు, పైగా దశరథుడికి రాజగురువు కూడా. ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడో చూడండి. అయితే అన్ని కార్యాలు చేసిన ఆయన బ్రహ్మర్షిగా ఎందుకున్నాడంటే అహంకార నిర్మూలనం అనేటువంటి మొత్తం జ్ఞానస్థితి ఆయనకు వచ్చేసింది. అర్థం చేసుకున్నాడు, నన్ను మించిన శక్తి ఒకటి ఉన్నది, నేను అనంత ఆత్మశక్తిని. శరీరపరంగా నన్ను మించిన శక్తి ఉంది, అని సృష్టి ప్రకారం ఇది నడుస్తుంది. కేవలం మంచిగా మనం మన శరీరాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిద్దాం అని తనకు ఇవ్వబడిన ఇంద్రియాలతో భార్యను తెచ్చుకున్నాడు, కాపురం చేశాడు. అరుంధతి వశిష్ఠులు అంటే ఇప్పటికే ఎంతో ఫేమస్. పెళ్ళైన ప్రతి జంటగా వాళ్ళనే చూపిస్తారు. కాస్త ఆ చరిత్ర కూడా చదవండి. అలాంటి చరిత్రలు ఫేమస్ అవ్వవు మనకు. రణరంగాలు, యుద్ధాలు, ఈ విశ్వామిత్రుడు, ఈ కథలు బాగా ఫేమస్ అవుతాయి. అదే ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మిడిమిడి జ్ఞానపు బాగుంటాయి మనకి, అవి కూడా వాళ్ళ ఏ చెబుతారు వాళ్ళకి తెలిసావదు కాబట్టి. అందులో తాత్వికత, ఆ తాత్వికత కాకపోయినా కథలాగా తీసుకున్న విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూసి కదా ఇన్స్పైర్ అయింది. అప్పుడు వశిష్ఠుడు ఎలా ఉన్నాడు అంటే అనేక మంది శిష్యగణాన్ని పెట్టుకొని, ఆ శిష్యగణంలో కూడా మళ్ళీ స్త్రీ పురుషులు దంపతులు ఉన్నారు, ఆయనకే 100 మంది పిల్లలు ఉన్నారు, ఆయనకే భార్య ఉంది. ఈ రోజుకి పెళ్ళైన వాళ్ళకు చూపించేది అరుంధతి వశిష్ఠుల్ని, నక్షత్రాలు ఆకాశంలో చూడండి అని. ఇంత స్టోరీ అక్కడ ఉంటే విశ్వామిత్రుడు అక్కడ పెట్టుకుంటే అట్ట. విశ్వామిత్రుడు ఎందుకు వదిలాడు అంటే ఆయనలాగా నేను తపస్సు చేస్తే తప్ప నా వల్ల కాదు, నేను ఆయనలాంటి బ్రహ్మర్షిత్వాన్ని పొందాలి. అయితే ఇప్పుడు ఆయన నా మనసులో ఏముంది? ఆయన ఆల్రెడీ బ్రహ్మర్షి కనుక భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, కుటుంబం ఉన్నా ఆయన ఆల్రెడీ పొందేశాడు. ఇక ఆయన చెడ్డడు, ఆయనకి అహంకారం రాదు, అహంకార నిర్మూలనం జరిగిపోయింది, ఆయనకి దుఃఖం కలగదు, దుఃఖరాహిత్య స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ నా అహంకారం నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది, ఎగిరిగిరి పడిపోతున్నాడు విశ్వామిత్రుడు. అందుకని ఇక నాకు ఈ రాజ్యము ఈ వద్దని బలహీనత చేత వదిలేడు. బలవంతుడు ఆ కూర్చున్న ప్లేస్లో సాధించుకోవాలనుకుంటాడు, బలహీనుడు పారిపోయి సాధించుకోవాలనుకుంటాడు. ఎందుకు బలహీనుడు అంటే ఆయన ఆల్రెడీ యుద్ధం చేశాడు.
వశిష్ఠుడితో, గెలవలేక కదా అదేంటోకి వచ్చాడు. విశ్వామిత్రుడు నిజంగా తాను బ్రహ్మర్షిత్వాన్ని పొందాలి, నిజంగా దైవాత్వాన్ని పొందాలి, అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలి, లేదా దేవుడు అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, లేదా విశ్వం అంటే విశ్వశక్తిని తెలుసుకోవాలని రాలా. ఇతని ముందు ఓడిపోయాను నేను, గెలవాలని వచ్చాడు. ఎవరిని గెలవాలి? వశిష్ఠుణ్ణి గెలవాలని వచ్చాడు. వశిష్ఠుణ్ణి గెలవాలంటే నేను కూడా ఆ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి నా అహంకార రాహిత్యతను నేను చేసుకోవాలి, దుఃఖరాహిత్యతను కలిగించుకోవాలి. నా అహంకారం ఎగిసెగిసి పడుతుంది, నేను నాది నా వాళ్ళన్న శరీర భావన. అందుకని ఆయన తానున్న ప్రదేశంలో ఆ రాజ్యస్థితిలో అక్కడ తాను నిలబడలేక వెళ్ళిపోయాడు. ఆయన అసమర్థత. ఇప్పుడు అదే స్థితిలో మరి బ్రహ్మర్షి వశిష్ఠుడు భార్యతో ఉన్నాడుగా, శిష్యులతో ఉన్నాడుగా, ఆశ్రమం పెట్టుకొని ఉన్నాడుగా, బోల్డ్ మంది శిష్యులు ఉన్నారుగా, అక్కడ కూడా శిష్యుల్లో దంపతులు కూడా ఉన్నారుగా, ఆయనే పిల్లలను కన్నాడుగా బోల్డ్ మందిని. అంటే ఈయనకి సమర్థత, ఈయన కుటుంబంలో ఉండి కూడా అలా ఉండగలడు, సమర్థుడు, తన మీద తనకు అదుపు ఉంది. అది జ్ఞానము. జ్ఞానం అంటే నా మీద నాకు అదుపు ఉండటం. అహంకారం అంటే నా మీద నాకు అదుపు లేకపోవటం అజ్ఞానము. అది వాళ్ళ పరిస్థితులు. అందుకని ఆయన అన్ని వదిలిపెట్టి పారిపోయాడు. విశ్వామిత్రుడు అన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాడు అంటే, నేను దీన్ని పొందాలి కాబట్టి ఇప్పుడు నేనున్న అహంకార మానసిక స్థితిలో వెళ్ళి మా ఆవిడ దగ్గర కూర్చొని మా రాజ్యంలో కూర్చొని నేను చేయలేను. దానికి ఉదాహరణలుగా ఆయన తపస్సు చేస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనకు మహాత్ములు అందించారు. అటువంటి అహంకారం వెళితే ఎలా ఉంటుంది, కోరికల్లోంచి వచ్చినోడు సాధనలోకి వెళ్ళి తన మీద తనకు అదుపు లేనోడు వస్తే ఎలా ఉంటుంది, జ్ఞానంగా లేకుండా జ్ఞానయుతంగా లేకుండా పోరాట పటిమతో వచ్చినోడు వస్తే ఎలా ఉంటుంది, అంటే గెలుద్దామని యుద్ధాలు చేద్దామని. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఇలా కోరికలతో వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుందో సేమ్ విశ్వామిత్రుడి స్టోరీ అలాగే ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడి కోసం వెళ్ళు, దేవుడిని తెలుసుకోవటానికి వెళ్ళు, అంతే. ఆల్రెడీ దేవుడు అంటావా, దేవత అంటావా, ఆత్మశక్తి అంటావా, నీ ఇష్టం. కానీ అది నీకేమివ్వాలో ఇచ్చేసింది. నీ కర్మ ఫలితాలే నీకు వస్తాయి. నువ్వు ఇప్పుడు కావాలనుకుంటే జ్ఞానం అంటే దేవుణ్ణి తెలుసుకోవటం జ్ఞానం, దేవుడి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి తెలుసుకోవడం జ్ఞానం. లేదా ఆత్మశక్తి అంటావా, ఆత్మశక్తిని తెలుసుకోవటం జ్ఞానం. దేవత అంటావా, దేవతని తెలుసుకోవటం జ్ఞానం. నీ కోసం వెళ్ళింది జ్ఞానం కాదు, అహంకారం. అదే విశ్వామిత్రుడి ప్రాబ్లం ఇప్పుడు. అందుకని వదిలేసి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో నేను చేయలేను, ఇప్పుడు నాకు ఆటంకం అంటే నా అహంకారాన్ని పెంచి నన్ను బాధ కలిగించి దుఃఖం కలిగించి లేదా నా అహంకారాన్ని పెంచే పరిస్థితుల్లో నేను ఉండకూడదు అని వచ్చేసాడు. వచ్చినాక ఏమైంది, మళ్ళీ అక్కడ అద్భుతంగా చెప్పారు మహాత్ములు. తపస్సు మొదలెట్టాడు. తపస్సు అంటే ఏంటి, ఏమీ లేదు. ఆయన ఏం 1000 సంవత్సరాలు అలా కూర్చోాలా. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదిలో స్నానం చేసుకొని మళ్ళీ ఆకులు అలంలో కందమూలాలు తింటూ మనసుని ఆపాలి అని కూర్చొని ఆపుకునే ప్రయత్నం చేస్తారు, అంతే తపస్సు. అది ఎవరు ఏ రకాలుగా చేసుకుంటే అలా. ఈ మధ్యలో ఏమైంది, ఆయన అలా తపస్సు చేసుకుంటూ రోజు నదికి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నప్పుడు దారిలో మేనక్ కనపడింది. మేనక్ కనపడితే ఏం చేశాడు, ఇంతకుముందు రాజుగా భార్య పిల్లలు స్త్రీలు అలవాటు, స్త్రీ సుఖం శారీరక సుఖం అలవాటు. ఇప్పుడు అది వచ్చేసింది, గుర్తొచ్చింది, అదే అహంకారము. అయితే రావచ్చు, ఎక్కడ మన స్త్రీ దగ్గర రావాలి, అది వశిష్ఠుడికి వస్తుంది, ఆయన భార్య దగ్గర వస్తుంది. అది ధర్మకామము. ఇప్పుడు ఇది అధర్మకామము. మళ్ళీ మేనకని పిలిచాడు, ఇద్దరు కాపురం పెట్టారు. శకుంతల అనే ఆమెను ఆళ్లే కన్నారు. ఏంటి, కాపురం చేసి అంతకాలం ఆమెతో ఉండి ఒక పిల్లను కని ఆ పిల్లను ఆ పక్కన పడేసినాక అప్పుడు మళ్ళీ ఆయనకి పిల్లలు వచ్చేటప్పటికి జంజాటం వచ్చేసి, అరే నేను తపస్సు చేద్దామని వచ్చి ఇందులో ఇరుక్కుపోయానే అని మళ్ళీ మేనకను శపించబోయాడు ఆయన కోపం వచ్చి. చూడండి అహంకారం ఎలా ఉంటుందో. నువ్వు కదా పిలిచావు, నువ్వు కదా మోహంలో పడ్డావు. మనకు అలాగే ఉంటుంది, ఎదుటోళ్ళ మీద నెప్పమేస్తూ ఉంటావు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది మన మహాత్ములు చెప్పింది. నువ్వు పిలిచి నాకు కావాలని పిలిచి నీతో కాపురం చేస్తానని పిలిచి అంతకాలం ఉంచుకొని బిడ్డ పుట్టాలంటే ఎంతకాలం కాపురం చేయాలి. అప్పుడు శకుంతల అనే బిడ్డను కానీ ఆమె వెళ్ళిపోయింది అన్నారు. ఎందుకని దేవకన్య ఆమె, వాళ్ళ మానవ సంబంధిత విషయాలతో పని లేదు వాళ్ళకి. సరే అది వేరే స్టోరీ, అవి అడగబాకండి, మనకు స్టోరీ చెప్పారు, తాత్వికత తీసుకుందాం. అంటే ఈయన వరకు వచ్చినప్పుడు ఈయన ఓడిపోయాడు. మళ్ళీ ఓడిపోవటం అంటే ఏంటి, అధర్మకామం. ధర్మకామం ఓటం ఎందుకు అవుద్ది. అక్కడ వశిష్ఠుడు ఓడిపోలా, 100 మంది పిల్లలను కంటానే ఉన్నాడు పెళ్లి చేసుకొని, రోజు తపస్సులు చేసుకుంటానే ఉన్నాడు. ఆవిడే తపస్సు చేసుకుంటుంది, చక్కగా కావలసిన ఏర్పాటు చేసి. మళ్ళీ వీళ్ళ చుట్టూ కొన్ని
వందల కుటుంబాలు ఉన్నాయి ఋషివాటిక మునివాటిక లేని శిష్యులుగా. మళ్ళీ దశరథ మహారాజుకి ఆయన రాజగురువు, అన్నీ చేస్తున్నాడు ఆయన. ఎక్కడ ఆయన అహంకారం లేదు. అంటే ఆ స్థితిని పొందటానికే మనందరం ప్రయత్నిస్తున్నాం. ఇంతకీ అదే అసలు విషయం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మనం విశ్వామిత్రుడిని చూస్తున్నాం తప్ప వశిష్ఠుడిని చూడట్ల. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన బుద్ధుడిని చూస్తున్నాం తప్ప ఇంట్లోనే కూర్చున్న వశిష్ఠుడిని చూడట్ల. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వశిష్ఠుడు లాంటి వాళ్ళు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు. మీరు భారతదేశంలో మీరు అన్యమతస్థులు ఎవరైనా ఉంటే, అంటే ఇతర అన్యమతం అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళేం విరోధం కాదు. భారతదేశంలో పుట్టిన మతాలు కాదు ఇవి. ఇతర దేశాలలో పుట్టినటువంటి మతాలను ఇక్కడ వాళ్ళు స్వీకరించారు అంతే. అన్యమతములు అన్నప్పుడు మనకు వేరైన దేశములు. అన్య దేశములు అంటే ఏంటి? మన దేశం కాని దేశాలు. భారతదేశంలో ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఎవరైనా అడగండి, వాళ్ళకి గోత్రం ఉంటుంది. వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, శూద్రుల ఇవేం కాదు, అందరికీ గోత్రం ఉంటుంది. గోత్రం ఏంటి అంటే మీ గోత్రం ఏంటి అని అడుగుతారు. మళ్ళీ ఎక్కడైనా ఏ మందిరంకి వెళ్ళి అర్చన పూజ చేయించుకుంటుంటే మీ గోత్రం ఏంటి అని అడుగుతారు. ఆ గోత్రము పేరేంటో తెలుసా? ఒక ఋషి పేరు అది. అంటే మేము ఆ ఋషి వంశస్థులము అని భగవంతుడికి చెబుతున్నారు. ఫలానా ఋషి నీకు బాగా దగ్గర, ఆయన బ్రహ్మర్షత్వాన్ని పొందాడు భగవంతుడు, నీకు ఆ ఋషి తెలుసు, నిన్ను తపస్సు చేసి ఆయన నిన్ను సాక్షాత్కరింపజేసుకున్నాడు. అంటే మనం ఆత్మశక్తి అనుకోండి, లేదా అది అనుకోండి, ఏదైనా నీకు ఫలానా ఋషులు తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు. మేము వాళ్ళ వంశస్థులము. ఆయన పెళ్లి చేసుకుని పిల్లల కంటే ఆ పిల్లలు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల కంటే ఆ పిల్లలు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల కంటే ఆ పిల్లలు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల కంటా ఉంటే వరుసగా మా వరకు వచ్చింది గోత్రం. అంటే అది ఏ మహర్షి పేరు చెబుతారో మీరు, ఆ మహర్షి గోత్రం మాది అని. అంటే ఆయన వంశస్థులు. ఆయన పేరు ఎందుకు చెబుతున్నారు? ఆయన ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానులందరూ ఆ అనంత ఆత్మశక్తిలో కలిసిపోయిన వాళ్ళు. దైవత్వం అనేది, దేవత అన్నది, దేవుడు అన్నది, శక్తి అన్నది. కాబట్టి నీకు తెలుసు పలానా ఆయన, ఆ పలానా ఆయన తాలూకా మేము అని మనుషులు ఎలా చెప్పుకుంటామో అలా పూజా విధానాలు ఏర్పరిచారు, పలానా ఆయన తాలూకా అని. మరి వీళ్ళందరూ కుటుంబ వ్యవస్థల్లో వచ్చిన వాళ్ళేగా. ఒక విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అది ఏంటంటే అహంకారం గజిబిచ్చేస్తుంది, గందరగోళపరుస్తుంది, పారిపోతే తప్ప దొరకదని చెప్పుద్ది. ఎందుకంటే ఓడిపోలేక పారిపోతారు. ఇప్పుడు భార్యాభర్తలు ఘర్షణ అయింది అనుకుందాం అనుకోండి, సపోజ్. ఇప్పుడు భార్య ముందు నేనే ఓడిపోయా, గెలవలేకపోయా, తప్పు నాదే. అంటే ఓడిపోవటం అంటే ఏంటి? ఏదో ఆమెను హింసించేయటం కాదు. తప్పు నాదైనప్పుడు అది నిరూపణ అయింది, ఓడిపోయా. ఏమవుద్ది? ఇప్పుడు నా భార్య కదా, ఏముంది అందులో? కాసేపు ఏదో పని బాధగా ఉంటుంది, మళ్ళీ రేపు సాయంత్రం పలకరిచ్చు, రేపు పలకరిచ్చు. ఇంకా నేను అబ్బాయి నా వల్ల కాటలేదు, నేను ఓటమిని తట్టుకోలేని ఈ సంసార జీవితంలో ఉండదంటే అది మహదహంకారి పిచ్చోళ్ళు. వాళ్ళు పారిపోతారు ఇళ్ళు వదిలిపెట్టి. అలా పారిపోయిన వాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. నా కొడుకు నేను చెప్పినట్టే నాలే, లేకపోతే నేను భరించలేను, నేను అతనితో ఉండలేను, వదిలేస్తాను. నా కూతురు నేను చెప్పినట్టే ఉన్నది, లేకపోతే నేను భరించలేను, వినలేను, వాళ్ళని వదిలేస్తాను. నా భార్య నేను చెప్పినట్టే ఉండాలి, లేకపోతే నేను వాళ్ళ మాట వినను, వాళ్ళని చూడను, వాళ్ళని వదిలేస్తాను. అసలు వాళ్ళకి అన్నమే పెట్టను, తిండే పెట్టను, బట్టలేవనన్నటువంటి వ్యక్తులు నాకు తెలుసు. అది తెలుసు నాకు. వాళ్ళ కాకపోతే బయటకు వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు భార్య, భర్త, పిల్లలకి హక్కు ఉంటుంది ఎటువంటి వ్యక్తుల మీద అడగడానికి. చట్టం కూడా హక్కు కల్పిస్తుంది. ఇప్పుడు వీళ్ళు దైవ మార్గాల్లోకి వచ్చేసి గురువులో మహాత్ములో అయిపోయి నమ్మించవచ్చు. ఎందుకంటే బాధ్యతలు లేవుగా, అసలు ఎవరి బాధ్యత లేదు. పైగా గురువు మహాత్ముడు అనుకోండి, ఎదురాళ్ళు చేసి పెడతారు. ఇప్పుడు నిన్ను హక్కుగా అడిగేవాళ్ళు ఎవరూ లేరు. పైగా గురువు దేవుడు పేరుతో అందరినీ తిట్టచ్చు, రోజు తిడతా గడిపేసుకోవచ్చు నీ అహంకార తృప్తితో. అక్కడ కొన్ని మహిమల మాయలు సృష్టించేసుకొని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు తెలుసని ప్రజలు నమ్మించేయచ్చు. అటువంటి బాపతోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే వాళ్ళు అటువంటి వాళ్ళ కాదా మీకు ఒకటే తెలుస్తుంది, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పక్కన శిష్యుల్ని తిడతానే ఉంటారు అందరినీ. ఎందుకో తెలుసా? కంట్రోల్ లేదు, మనసు కంట్రోల్ లేదు, అహంకారం కంట్రోల్ లేదు. కంట్రోల్ ఉన్న వాళ్ళు శాంతంగా ఉంటారు. ఆయనే వశిష్ఠ మహర్షి. ఆ కంట్రోల్ లేని వాళ్ళందరూ సాధన దశలో ఉన్న విశ్వామిత్రులు. కానీ వాళ్ళు విశ్వామిత్రులు మేము సాధన దశలో ఎందుకు చెబుతారు? మేము బ్రహ్మ ఋషులు అని చెబుతారు. మరి ఎందుకయ్యా అరుతున్నావు అంటే, కాదు అది అరవటం కాదు, అది దైవాంశ. ఆ దైవాంశ నీలో ఉన్న దుష్టశక్తుల్ని తరిమి కొట్టేస్తుందని కథలు చెబుతారు శిష్యులకి. వీళ్ళు కూడా కళలు కంటారు, ఏం లేదు గురువు గారు తిట్టింది నాలో దైవాంశనే, మాతాజీ తిట్టింది నాలో దుష్టాంశనే, ఆమెలో దైవాంశ తిట్టింది,
అంతే తప్ప ఆమె చాలా సౌమ్యురాలని పుస్తకాలు రాసుకుంటారు. నిజమైనటువంటి అహంకార నిర్మూలనము జరిగిన వ్యక్తికి ఎదుటి వ్యక్తిని తిట్టటము అనేది అసలు రానే రాదు. గౌతమ బుద్ధుడు తన జీవితంలో ఎప్పుడు చేయలేదు, వశిష్ఠుడు తన జీవితంలో ఎప్పుడు చేయలేదు, ఎన్ని విశ్వామిత్రుడు ఎన్ని చేసినా చేయలేదు. అది నిరూపణ లేకుండా ఏదో ఒకటి ప్రవర్తించేసి దానికి కారణాలు చెప్పుకుంటే ఏం చేయాలంటున్నా. ఇప్పుడు మనం కారణాలు ఎవరైనా చెప్పొచ్చు, తెలివి ప్రజ్ఞగా ఏముంది, అబద్ధం నిజం అనడానికి, నిజం అబద్ధం అనడానికి కారణాలేగా, మాటలేగా, ఒట్టి మాటలే కాదు. నిజమైనటువంటి గురువు ఎప్పుడూ కూడా సౌమ్యుడై ఉంటాడు. జ్ఞాని లక్షణాలు చెప్పారు, ఇలాంటి వాళ్ళు జ్ఞానులు గుర్తించండి అని. ఎగిరెగిరి పడేవాడు, అరిసేవాళ్ళు, డబ్బులతో సంబంధాలు ఉన్నవాళ్ళు, స్త్రీలు పురుషులైనా సరే, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడేవాళ్ళు, నిరంతరం ఆళ్ళ బొమ్మలు వేసుకొని నా పేరే చెప్పండి, నా ఊరే చెప్పండి, నన్నే చెప్పండి, నా శిష్యులని చెప్పండి, నా భక్తులని చెప్పండి, వీళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు. అంతే. అయితే ఏముంది, తీర్చుకునే ఉన్న పిచ్చ ఏం పోదు, ఎవరికి వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు ఎవరికైనా ఎంత పిచ్చెక్కించుకున్నా ఆయువు పెరగదు, చచ్చిపోవాల్సినప్పుడు చచ్చిపోతాం. ఇప్పుడు సంపదలు పోనీ వీళ్ళందరినీ మోసం చేసి నువ్వు ఎన్ని సంపదలు సంపాదించినా నువ్వు ఏం తినగలవో అదే తింటావు, అంతకంటే ఎక్కువ తినలేవు. వాటిని అయ్యో పంచుకోనో ఇంచుకోనో, నీ మాట అన్న వాళ్ళకి ఇచ్చుకోనో, నీ చుట్టూ జన సమూహాన్ని ఏర్పరచుకొని ఒక భ్రమలో బతుకుతావు అంతే, త్రిశంకు స్వర్గంలో. పోనీ ఎన్ని చేసుకున్నారు కదా, వాళ్ళ శరీరం వృద్ధాప్యానికి వెళ్ళదా, వాళ్ళ పళ్ళు ఊడవా, జుట్టు తెల్లబడదా, కళ్ళు చూపు తగ్గదా అంటే అన్నీ జరిగిపోతాయి. ఈ అహంకారులకి ఇంకెక్కువ జరుగుతాయి. ఎందుకంటే తొందరగా వృద్ధాప్యం వస్తుంది వీళ్ళకి. అందరినీ అరిసి కరిసి తిట్టి కొట్టి పాపం నిరంతరం అహంకారంలో వాళ్ళే గుద్దుకు చచ్చిపోతుంటారు. వాళ్ళ మంచి చెడులు వాళ్ళే గుద్దుకు చచ్చిపోతుంటారు. విపరీతమైన భయానికి లోనవుతుంటారు. ఇలా విపరీత భయాలకు లోనయ్యే గురువులు కూడా నాకు ఒళ్ళు మంది తెలుసు, కానీ బయటికి వాళ్ళు భయాలు చెప్పరు. నాకు తెలుసు, నేనున్నాను, చాలా మంది దగ్గర కాలం గడిపాను. అలా నేను ఎవరిని కించపరచట్లా. ఒక్కటే గుర్తు, అహంకార నిర్మూలనంలో సౌమ్యత వస్తుంది అంతే. మీకు గుర్తుకు చెబుతున్న ఎదుటోళ్ళని చూడమని కాదు. ఇంతకీ మనం మాట్లాడుకునేది మన అంతరంగ చదువు కోసం. మన అంతరంగంలో అహంకార నిర్మూలనం జరిగితే ఏమవుతుంది అనేదానికి ఆ సోదరుడు అడిగిన ప్రశ్న ఉదాహరణ తీసుకున్న ఏది మాట్లాడినా ఇందులో మన మంచి ఇంకోళ్ళతో సంబంధమే లేదు. దీన్ని బట్టి ఎవరిని పోల్చి చూడొద్దు. అసలు పోల్చి చూశారంటే మీరు మీ జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారని అర్థం. ఏ గురువులు తిడుతున్నారు, ఏ గురువులు అరుస్తున్నారు, లేకపోతే అరిసేవుడు ఎవడో, నీకు ఇంకా అహంకారం పోలేదు అని స్నేహితులను, ఇంట్లో ఉన్న అమ్మనో నాన్నో అలా చెప్పొద్దు. నీది నువ్వు చూసుకో. కానీ సహజంగా అహంకార నిర్మూలనం జరిగిపోయిన వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. వెళ్ళి రమణ మహర్షి చరిత్ర చదివి చూడండి, చదవండి, బుద్ధుడి చరిత్ర చదవండి. అది అలా జీవిస్తారు. అది జ్ఞానోదయం. వశిష్ఠ మహర్షి అలా జీవించాడు. అది జీవించడానికి విశ్వామిత్రుడు ప్రయత్నించాడు. మనం విశ్వామిత్రుడి స్థితి నుంచి సాగుతున్న వాళ్ళం. కరెక్ట్గా ఆయన అడిగింది బాగుంది. మనం విశ్వామిత్రుడి స్థితి నుంచి సాగుతున్నాం. మన జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే ఇంట్లో కూర్చొని చేసుకో. ఇప్పుడు మా ఆవిడ ముందు ఓడిపోతే నాకు ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఎందుకు ఇల్లు వదిలిపెట్టాలి నేను? ఇప్పుడు కోరిక వచ్చింది అనుకోండి, చక్కగా మా ఆవిడ ఉందిగా, కోరిక తీర్చుకోవచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళాను అనుకోండి, ఏమేనకో కనపడుతుంది, కోరిక ఆపుకుంటాను. నెల ఆపుతాను, 2 నెలలు ఆపుతాను, సంవత్సరం ఆపుతాను, 2 సంవత్సరాలు ఆపుతాను. ఆపలేక మళ్ళీ ఏమేనకతోనో తప్పు చేస్తాను. అదే చెప్పారు విశ్వామిత్రుడికి. అదే విశ్వామిత్రుడు అడవికి వెళ్ళిపోకుండా రాజ్యంలోనే ఉండి రాజ్యభారాలు ఎవరికో అప్పచెప్పేసి చక్కగా భార్యతో ఉండి, నేను ఇలా తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను, రాజ్యం అంతా మీరు చూసుకోండి, నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకండి, నేను ఎలా అయినా సరే బ్రహ్మర్షి అయిపోవాలి అని చెప్పి చక్కగా ఇంట్లో ఉండి తపస్సు చేసుకుంటూ గదిలో నాకు వేళకి అన్నం పంపండి, వేళకి పెట్టండి అని ఒక డిసిప్లిన్గా ఏర్పరుచుకొని, ఎందుకని అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చక్కగా ఆయనకి శారీరక కోరిక భావం కలిగినప్పుడు భార్యతో తీర్చుకొని మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతే ఆయనకి సిగ్గు కూడా ఉండేది కదుగా. ఇప్పుడు ఆయన మేనకతో గడిపిన ఆయనకి గిల్టీ ఫీలింగ్ వచ్చి, సిగ్గు వచ్చి, తపస్సు కోసం వచ్చాను నేను, మళ్ళీ మేనకలు పడిపోయానని, నేను పడిపోయాను అనకుండా నాకు ఎదురొచ్చి నువ్వు నన్ను పొలలో పడేసావని మేనక మీద శపించడానికి వెళ్ళాడు. నువ్వు కదా పడిపోయావు. ఇప్పుడు ఈ డబ్బు పిచ్చి పట్టుకు తిరిగి, కీర్తి పిచ్చి పట్టుకు తిరిగి, నేను చేశాను, నా పేరే చెప్పండి అని ఊరంతా తిరిగే గురువులు, మాతాజీలు, సంస్థలు, బోర్డులు పెట్టుకు తిరిగే వాళ్ళు అందరూ ఈ టైప్ పిచ్చోళ్లే. ఇప్పుడు మేనకని శపించడం ఏంటి? ఆమెను పిలిచింది నువ్వు, రమ్మంది నువ్వు. ఆడవాళ్ళు తిరగరా భూమి మీద? కనపడిన ఆడవాళ్ళని మనం తిడతావు, నాకెందుకు కనపడ్డావు? నువ్వు కదా చూడకుండా ఉండాలి.
అందుకని ఎప్పుడు కూడా గృహస్థాశ్రమంలోనే సాధన బాగా కుదురుతుందని ఆధ్యాత్మికత చెప్పింది. ధర్మ మార్గంలో సాధన బాగా కుదురుద్ది, పారిపోతే చేయలేవు. ఎందుకంటే కోరికని మనసులో కదా ఉంది, కోరిక బంధం మనసులో కదా ఉంది. అందుకని విశ్వామిత్రుడికి అత్తనే చెప్పారు. మేనకని శపించిపోయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ కన్న పిల్లని వదిలేశాడు, శకుంతలని. ఆమె వదిలేసింది, ఈమె వదిలేసింది, అదో పెద్ద స్టోరీ. మళ్ళీ అటు వెళ్ళిపోయాడు. అక్కడికి బిడ్డను కూడా వదిలేశారు, ఎంత రాక్షసత్వం ఉందో. మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో ఆల్రెడీ రాజ్యం వదిలిపెట్టి వచ్చాడు, అక్కడ ఎంతమందిని వదిలేడు, ఆ పాపం అంతా కొడుతుంది. ఇక్కడ మళ్ళీ మేనకని శపించబోయాడు, ఈ పాపం కొట్టుద్ది. మళ్ళీ ఇంకో పిల్లని కానీ పసిపెట్టిన అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు. అంటే మనం ఇలాంటి ఘోర కృత్యాలు చేస్తాం, ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళి మనం చేస్తే. విశ్వామిత్రుడు లాంటి వాళ్ళం మనం అయ్యి ఉంటే ఏం జరుగుద్ది అనేదానికి ఇది ఉదాహరణ. మళ్ళీ ఇంకో బిడ్డని కానీ రోడ్డు మీద పారేశారు, శకుంతలేమి. ఆయన పాపం కణ్వ మహర్షి పెంచాడు ఆవిడ్ని. ఎవరో జాలిపేక కలిగిన వాళ్ళు ఉంటారుగా. మరి కణ్వ మహర్షి మళ్ళీ ఇప్పుడు శకుంతలను పెంచినటువంటి మహర్షి ఎవరు? జ్ఞాని, ఆత్మజ్ఞాని. కానీ ఆయన ఒక బిడ్డను రోడ్డు మీద పడేసి ఉంటే పెంచాడు ఆయన. బంధం కాదు, జ్ఞానం. అది జ్ఞానం అద్భుతంగా ఉంటుంది, ఎవరికి హాని చేయదు, మేలు చేస్తుంది. కానీ నిజంగా అదే కావాలనుకొని ఇంటి నుంచి పారిపోయినోడేం కాపురం చేసి మళ్ళీ ఇంకో పిల్లని పారేశాడు రోడ్డు మీద. రోడ్డు మీద పారేసిన శకుంతల అనే పిల్లనే శకుంతలని పేరు పెట్టి పెంచిన కణ్వ మహర్షి అద్భుతమైన మహాద్భుత జ్ఞాని. ఆయన తనకు సంబంధం లేని బిడ్డను కూడా పెంచాడు. అలా ఉంటారు జ్ఞానులు, సౌమ్యులు, సౌమ్య హృదయులు. నిరంతరం ప్రపంచానికి మేలే చేస్తారు వాళ్ళు. ఎవడో కనిపారేసిన ఆయన ఈయన పెంచుతున్నాడండి, ఆయన అంత బ్రహ్మజ్ఞాని, సృష్టికి మేలు చేయాలన్న భావనలో వాళ్ళు ఉంటారు. కానీ తనకన్నా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడండి, అంత మూర్ఖుడు. ఆ సాధన దశలో మనుషులు అలా ఉంటారు, అది అహంకారము. అంటే విశ్వామిత్రుడు తన బిడ్డనే పారేయటం అనేది అహంకారం. మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు. అదే బిడ్డని పెంచటం అనేది అహంకార రాహిత్యము. ఎవరో కని పారేసిన బిడ్డను నేను పెంచడం ఏంటి అనుకోలే ఈ సృష్టి. అయ్యో ఏ జీవి బాధపడకూడదు అనేటువంటి అసలు అహంకార రాహిత్య స్థితిలో ఆ జీవిని పెంచాడు అతను. అదే అహంకార రాహిత్యము. వాళ్ళు అలా ఉంటారు, బ్రహ్మ ఋషులు, జ్ఞానులు, మోక్షం పొందిన వాళ్ళు, జీవన్ముక్తులు, ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు కణ్వ మహర్షిలా ఉంటారు. మనం ఆ కథ చదవం, ఈ కథ తీసుకుంటాం. అంటే విషయానికి చెబుతున్నా, మన స్థితి అంతే, విశ్వామిత్రుడి స్థితి అది మన స్థితే. కానీ పొందొచ్చు, వెళ్ళాడుగా ముందుకే. ఇది అయిపోయింది. తర్వాత ఎవరు వచ్చారు? త్రిశంకు అని ఒక అతను వచ్చాడు. అంటే మాయలు, మహిమలు, అద్భుతాలు అవన్నీ ఇక్కడే వస్తాయి. అహంకారం ఎలా పనిచేస్తుంది అని. అహంకార రాహిత్య స్థితిని పొందలేకపోయాడు విశ్వామిత్రుడు. దానికి ఉదాహరణ ఇది. మనమే ఆ విశ్వామిత్రులం. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు, మేనకి వెళ్ళిపోయింది, పిల్లని పారేసాడు రోడ్డు మీద. నాకెందుకు అంటే అనుభవించేటప్పుడు స్వార్థపరుడు ఎలా ఉంటాడు తెలుసా? ఇలాంటి తల్లిదండ్రులను బోల్డ్ మందిని చూశాను. అనుభవించాడు, అనుభవానికి తెగ అనుభవించాడు మేనకనే. అనుభవానికి ఫలితంగా బిడ్డ పుట్టింది, రోడ్డు మీద పారేసి బిడ్డని పసిబిడ్డని పారేసాడు, మేనకని వదిలేసిపోయాడు. పైగా మేనకని శపించిపోయాడు. ఆయన దండం పెట్టింది, అయ్యా నువ్వు రమ్మని నన్ను శపిస్తావేంటి అని. సర్లే పొమ్మన్నాడు. పసిబిడ్డని పారేసాడంటే ఎంత కఠిన హృదయుడు. ఇట్లాంటి కఠిన హృదయులందరూ మళ్ళీ బయటకు వచ్చి చేరిపోయి మేము అమ్మో భక్తి దైవం ఇవన్నీ చెబుతాం అని చెప్పి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని రోడ్ల మీద పారేస్తారు, భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం అంటే అంతేగా. అంటే ఎందుకు చెబుతున్నానంటే మీరు అదే ప్రశ్న వేశారు, అందుకని చెబుతున్నా. వదిలిపెట్టి వెళ్ళటం అనేది నేచర్లో ఉండుంటే, నేచర్ అసలు నీకు కలిసేలా ఏర్పాటు చేసేది కాదు. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్. అలా వెళ్ళిన వాళ్ళందరూ మీకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. మరి వీళ్ళు అలా వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు అని మీరు అడిగిన దానికి నాకు తెలిసినంత చెబుతాను. నేను అన్నీ నిరూపించలేకపోవచ్చు, కానీ తెలిసినంత చెప్పే ప్రయత్నం చేస్తాను. వెళ్ళినోళ్ళని చూపిస్తాను మీకు, వెళ్ళిన వాళ్ళలో లోటుపాట్లు చూపిస్తాను మీకు. వెళ్లకుండా ఉండటం, గృహస్థాశ్రమంలోంచి దాన్ని పొందటం తేలిక అనే ఆధ్యాత్మికంలో మొత్తం అందరూ అన్ని మార్గాలు చెప్పినాయి. జ్ఞాన మార్గంలో చెప్పిందే ఎవరికి బాగా తేలిక ఆత్మజ్ఞానాన్ని పొందటం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ధర్మబద్ధమైన అన్ని కోరికలు తీర్చుకుంటూ వెళ్ళొచ్చు. అందుకే ఉత్తమమైనది గృహస్థాశ్రమము అన్నారు. అందుకే ఉత్తమమైందేగా చెప్పాలి ప్రజలకు. ఎప్పుడు కఠినమైంది ఎవరో కొంతమంది ఎన్నుకుంటారు, అహంకారులు. ఇప్పుడు విశ్వామిత్రుడు అహంకారి, అందుకని ఎన్నుకున్నాడు దాన్ని. రైట్. నెక్స్ట్ ఏం జరిగింది? త్రిశంకు అని ఇంకో ఆయన వచ్చాడు. ఇది విశ్వామిత్రుడు కథలోదే, ఇంకా చాలా ఉంటుంది ఆయన కథ, బ్రీఫ్గా చెబుతున్నా. త్రిశంకు వచ్చి ఏమి అడిగాడు? అయ్యా నన్ను అందరినీ అడిగాను, వశిష్ఠుడిని కూడా వెళ్ళి అడిగొచ్చాను. ఏంటంటే స్వర్గానికి నన్ను ఈ
మనిషి శరీరంతో పంపించేయాలి. చనిపోయినాక వెళ్తారు పుణ్యపాపాలు చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి. కానీ నేను స్వర్గానికి మనిషి శరీరంతో వెళ్ళాలనుకుంటున్నాను. మొత్తం ఋషులందరినీ అడిగాను, ఆఖరికి వశిష్ఠుడిని కూడా అడిగాను పంపమన్నారని. అంటే మంచోళ్ళు రూల్స్కి అగైనెస్ట్ ఉండరు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అహంకారం ఉండదు వాళ్ళకి. అహంకార శూన్యత అంటే ఏంటో తెలుసా? యాక్సెప్టెన్స్. పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అహంకారం అతిగా కలిగిన వాళ్ళు మేము ఏదైనా చేసేస్తాం, అటు ఇటు మార్చేస్తామని చెబుతూ ఉంటారు. మీరు అలా గుర్తుపట్టడమే ఇప్పుడు దొంగ గురువుల్ని, దొంగ మాతాజీలని. వాళ్ళ కోసం ఈ కథలన్నీ మహాత్ములు చెప్పింది. మనం దొంగదారుల్లోకి వెళ్లకుండా ఉండటానికి ఒకటి చెప్పారు, దొంగలు ఎలా ప్రవర్తిస్తారో, తప్పు మార్గాల్లోకి ఎలా ప్రవర్తిస్తారో అది చెప్పారు. అక్కడి నుంచి మంచి మార్గంలోకి ఎలా వెళ్ళొచ్చో చెప్పారు. మొత్తం చెప్పారు, అందులో మంచిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ త్రిశంకు వెళ్ళి అడుగొచ్చాడు, వశిష్ఠుడి పేరు చెప్పేటప్పటికి ఇంకా మనోడికి పోటీ ఆయనతోనేగా. వశిష్ఠుడు పంపనన్నాడు, అయితే నేను పంపేస్తానన్నాడు. ఏంటి? మానవ శరీరంతో స్వర్గానికి నేను పంపేస్తాను అని, నా తపశ్శక్తి అంతా నీకు దారిపోసేస్తున్నాను, మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ మీరు మహిమలు మాయలు కాదు చూడాలి, అందులో తత్వం ఏనండి. ఇప్పుడు మనోడు స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు స్వర్గంలో జనరల్గా న్యూస్ వస్తుందిగా, చచ్చిపోయిన వాళ్ళగా తీసుకొచ్చేది. కానీ ఇలా పలానోడు ఒకటి వచ్చేస్తే నేను స్వర్గం దేవతలు కదా న్యూస్ వెళ్ళింది. త్రిశంకు అనేవాడిని విశ్వామిత్రుడు కింద నుంచి పంపేస్తున్నాడు పైకి అని. స్వర్గానికి రాజు ఎవరు? ఇంద్రుడు. అంటే ఇంద్రుడు అనే ఆయన ఒక్క ఆయన కాదు, ఇంద్రుడు అనేది పోస్టు, ప్రధానమంత్రిలాగా. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిలాగా ఇంద్రుడు అనేది ఒక పోస్టు. అప్పుడున్న వాళ్ళల్లో అత్యంత పుణ్యం చేసిన వాళ్ళకి ఆ పదవి వస్తుంది. మళ్ళీ ఈయనకంటే అత్యంత పుణ్యం ఎవరికన్నా చేశారనుకోండి, ఈయన తీసేసి ఆయన ఇంద్రుడిగా పెడతారు, అంతే. అది ఇంద్ర పదవి అనేది అత్యంత పుణ్యం చేసిన వాళ్ళకి వచ్చే పోస్టు. నెక్స్ట్ పుణ్యం చేసేవాడు వచ్చే వరకు ఇంద్రుడు ఉంటాడు, అంతే. ఇప్పుడు ఆ ఇంద్రుడు చెప్పాడు, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా వస్తున్నాడు, ఎదవ తోసి కిందకు పారేసేయండి అని, రానివ్వకండి స్వర్గంలోకి. అంతే, స్వర్గం దాకా వెళ్ళాడు, బట్లు వెనక్కి తిప్పి తోసి అవతలు పారేశారు. తోస్తే తిరిగి కిందకు వచ్చేస్తున్నాడు. వస్తే అక్కడి నుంచి కేకలు పెట్టాడు, అయ్యా విశ్వామిత్ర తోసి పారేశారు, నన్ను వెళ్ళనివ్వలేదని. మరి అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రకృతి విరుద్ధమైన పనులు జరగవు, మహిమల మాయలు అద్భుతాలు ఉంటాయని చెప్పారా, ఉండవని చెప్పారు ఈ కథలో? మీరేమంటారు? పంపాడండి, ర్యాకెట్ లాగా ఇలా వెళ్ళాడు, సినిమాలో చూపించారు, మళ్ళీ ఇలా తిరిగి వచ్చాడు, సినిమాలో చూపించారంటారు. కాదు, కథలోనే చెబుతున్నారు నియమ విరుద్ధమైనవి జరగవు అని. శరీరంతో ఇలాగే ఉంటుంది అని. కాకపోతే అది కల్పనగా చక్కగా సినిమాటిక్గా చెప్పారు, అంతే. మనం ఇప్పటికీ సినిమాలు మనకి ఎలా అలవాటు, మళ్ళీ చెబుతున్న సినిమాలు తీసే అంత ఇప్పుడు కెమెరాలు, రికార్డింగ్లు, కరెంట్లు రావటం వలన, ప్రొజెక్టర్లు రావటం వలన సినిమా హాల్స్ కట్టుకొని వేసుకొని చూస్తున్నాం దృశ్య రూపంలో. ఒకప్పుడు అంత డెవలప్మెంట్ లేదు కాబట్టి దృశ్యాన్ని నువ్వు ఊహించుకో, మేము కథలా చెబుతామని చెప్పారు. ఇప్పుడు ఊహని దృశ్యంగా చిత్రీకరించగలిగిన సామర్థ్యానికి వచ్చాం, అంతే. అప్పుడు మంచిని చెడుని ఇలా తెలుసుకోండి అని మనుషులు ఎప్పుడు కూడా దాన్ని, దృశ్యాన్ని నువ్వు ఊహించుకో, మేము కథగా చెబుతామని చెప్పారు, మాటలతో చెబుతాం. దృశ్యం నీ ఊహకు వదిలేస్తున్నామని చెప్పారు, అంతే తప్ప మహిమలు మాయలు అద్భుతాలు లేవుగా తోసేశారంటే అర్థం ఏంటి? మళ్ళీ తిరిగి కిందకు వచ్చేసాడు. వస్తుంటే ఇప్పుడు ఏం చేయాలి? విశ్వామిత్రుడికి రూల్స్కి అగైనెస్ట్ చేయలేడుగా. ఇప్పుడు మనం ఇలాంటి పనులు చేసినప్పుడు ఏం చేస్తాం? నీకెందుకు రా, నేనున్నానంటాం చూడండి పక్కోడికి. ఇప్పుడు ఎదుటోడు మన మాట వింటలేదు, సర్లే నేను చేయగలిగింది నేను చేస్తా, ఆడితో నీకు నేనున్నానంటాం. అందుకని త్రిశంకు స్వర్గం అని ఇంకొక స్వర్గాన్ని ఈయన సృష్టించి ఇచ్చాడు అని చెప్పారు, ఎలా తలకిందులుగా. ఇప్పుడు ఆ స్వర్గంలో ఎవరుంటారు? త్రిశంకు ఒక్కడే ఉంటాడు, దాని పేరే త్రిశంకు స్వర్గం. ఇంకెవరు మనుషులు ఉండరు, దేవుళ్ళు దేవతలు ఎవరు ఉండరు. కానీ యాజ్ ఇట్ ఈజ్గా స్వర్గంలో ఉంటుంది, ఒక్కడే ఉంటాడు. ఏమన్నా ఉపయోగం ఉంది దానివలన? అది కూడా తలకిందులుగా ఇట్లా కింద పడుతుంటే కిందకి రానివ్వకుండా ఏర్పాటు చేసి ఇచ్చాడు. అంటే అహంకారులు అహంకారంతో ఎంత పుణ్యకార్యాలు చేసినా, సహాయాలు చేసినా, మంచి పనులు చేసినా కేవలం వాళ్ళ అహంకార తృప్తి కోసమే చేస్తారు కనుక అవి నిరుపయోగములు, నమ్మకండి అటువంటి వాళ్ళని అని చెబుతున్నారు. ఇప్పుడు చాలామంది గురువులుగా, మహాత్ములుగా, మాతాజీలుగా బోళ్ళు సంస్థలు పెట్టి రకరకాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి బోళ్ళు సమూహాలు ఏర్పరచుకుంటుంటారు. అలా విపరీతమైనటువంటి ప్రచార పర్వాలతో సాగేవాళ్ళందరూ విశ్వామిత్రుడి టైపు ప్రచారం కావాలి, పేరు కావాలి. వాళ్ళవన్నీ వ్యర్థమైపోతాయి, త్రిశంకు స్వర్గాలలాగా దేనికి పనికి రాకుండా పోతాయి. అదే మనకి ఇక్కడ చెప్పదగింది. అది మీరు గుర్తుంచుకోవటం. ఇంకా ఎవరెలా అంటే ఇదంతా చెబుతుంది బయట వాళ్ళ కోసం కాదు, ఎవరైనా ఎతకమని కాదు. నువ్వు అలా ఉన్నావా?
నువ్వెవరినైనా ఇలా విశ్వామిత్రుడిలో మోసం చేస్తున్నావా, లేదా త్రిశంకువులో వెళ్ళి విశ్వామిత్రుడిని నమ్మినట్టు నమ్మి దేనికి పనికి రాకుండా పోతున్నావా? ఈ రెండు పాత్రలో నువ్వు ఎక్కడున్నావు చూసుకో. ఎప్పుడు వ్యక్తిగతమే ఆధ్యాత్మికత. అయితే త్రిశంకు పాత్రలో ఉంటాం, లేదా విశ్వామిత్రుడి పాత్రలో ఉంటాం. రెండిట్లో ఏది జరిగినా మోసమే. అది అలా అడగటమో మోసమే, అలా చేయటమో మోసమే. అప్పుడు ఇద్దరు జీవితాలు పనికిరావు, జరగదో అని చెప్పారు అక్కడ. ఇది వాస్తవం. మాయలు మహిమల అద్భుతాలు ఉండవనేది అదే మాయలు మహిమల కథ చెప్పారు. ఇదైపోయింది. మళ్ళీ తపస్సుకు పోయాడు. ఎందుకని ఓడిపోయాడు. ఓటమిని అంగీకరించలేక ఏదో నానా సొల్లు చేసి ఇంకో స్వర్గం సృష్టించాలని వెళ్ళిపోయాడు. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఈసారి రంభ కనపడింది. ఆమె ఏదో అటు తిరుగుతుంది. ఆడవాళ్ళు కనపడతారు కదా రోడ్డు మీదకి వెళ్తే. ఆడవాళ్ళకి మగవాళ్ళు కనపడతారు, మగవాళ్ళకి ఆడవాళ్ళు కనపడతారు. ప్రపంచం కదా ఇది. ఆ రంభని శపించబోయాడు. ఎందుకని? ఈయనకి ఆడవాళ్ళని చూడగానే ఈయన మనసు ఎగిరెగిరి పడుతుంది. ఎందుకు? ఈయనకి తెలుసు ఆ సుఖం. అదే ఇంట్లో ఉన్నాడనుక గొడవ ఉందా? ధర్మ కాపురం చేసుకునేవాడు చక్కగా రోజు భార్యతో కాపురం చేసుకొని కాపురం కోరిక తీరిపోగానే ఇంత తినేసి చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా కాలకృత్యాలు తీర్చుకొని ఆ తినేదేదో తినేసి అప్పుడు కూర్చునేవాడు తపస్సుకి. ఇంకా మనసుకి అదలగా హాయిగా ఉంటుంది. పైగా ఇంట్లో వాళ్ళకి డిస్టర్బ్ చేయబాకండి అని కూడా చెప్పచ్చు. అలా చెప్పాలంటే ముందు ఇంట్లో వాళ్ళతో నువ్వు మంచిగా ఉండి ఇంట్లో వాళ్ళ మీద నీ పెత్తనం వదిలేసి అప్పుడప్పుడు వాళ్ళ ముందు ఓడిపోగలిగిన దమ్ము నీకు ఉండాలి. ఓడిపోయేవాడు ఎక్కువ ధైర్యవంతుడు. ఎప్పుడూ గెలవాలని కోరుకునే వాళ్ళే పిరికోళ్ళు. స్త్రీలైనా పురుషులైనా గెలవకపోతే మేము ఉండలేమనే వాళ్ళందరూ పిరికివాళ్ళు, మానసిక బలహీనులు. గెలుపు మానసిక బలహీనత, వ్యసనం. అది ఓటమి అనేది ఏముంది? నా వాళ్ళ దగ్గర, నా బిడ్డల దగ్గర, నా తల్లి దగ్గర, నా తండ్రి దగ్గర, నా వాళ్ళ దగ్గర, నాకేముంది? నా భార్య దగ్గర, నా భర్త దగ్గర. అసలు ఎవరి దగ్గరైనా ఓటమి గెలిపేయండి. ఎందుకు ఓడిపోవాలి? ఎందుకు గెలవాలి? అసలు ఎదుటోళ్ళందరూ నా మీద ఎందుకు, నా దగ్గర ఎందుకు ఓడిపోవాలి? నేను వాళ్ళందరి మీద ఎందుకు గెలవాలి? ఏంటి పెచ్చ ఏంటి అసలు? అదే అహంకార పెచ్చ. అప్పుడు రంభ చెప్పింది, నాయన నీకు మైండ్ ఏమన్నా పోయిందా? ఇంతకుముందు మేనకని ఎట్టగా చేసావు. నేనేదో నా పని మీద వెళ్తుంటే నాకు శాపం పెడతానంటావు. అసలు ఆడవాళ్ళని చూస్తూ నువ్వు ఆగలేకపోతున్నావు, అది నీకు తెలియచావట్లేదు. ఆడవాళ్ళే నాకు కనపడకూడదు అని కనపడిన వాళ్ళ శపిస్తానంటే పెచ్చదవా అని. అంటే మీరు మామూలుగా చెబుతున్న విశ్వామిత్రుడిని కాదు, కథ మనబోటి వాళ్ళకి. ఆవిడ చెప్పింది, స్వామి నన్ను చెప్పించడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అని. సరే వెళ్ళిపో అన్నాడు. అవును నిజమే, నాదే తప్పని. అలా స్లోగా నాదే తప్పని గుర్తించే స్థితికి వచ్చాడు. అంటే ఎదుటోళ్ళని శపించడం మానేసి నాదే తప్పని గుర్తించే స్థితికి వచ్చాడు. అలా ఎప్పుడైతే నాదే తప్పు అనుకుంటున్నాడో అహంకార రాహిత్యం మొదలైపోయింది. అప్పుడు తపస్సు ఫలించింది. ఇంకా అలా తపస్సు ఫలించింది. నా అహంకారాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు. నేను బయట వాళ్ళ మీద ఎందుకు పడుతున్నాను, అసలు వాళ్ళతో నాకేం పని అనుకున్నాడు. తన అహంకార రాహిత్య స్థితికి చేరుకున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడిగా గురువు అయ్యాడు ఆయన. వశిష్ఠ మహర్షే సాక్షాత్తు నువ్వు బ్రహ్మర్షి అని చెప్పాడు. మధ్యలో చాలా కథలు ఉంటాయి. ఇది ఒక రోజులో జరిగింది కాదు, మనకు కూడా ఇలాగే జరుగుద్ది. కానీ ఆ మధ్యలో వచ్చినవన్నీ ఏంటి? వదిలేస్తే వస్తావని కాదు, వదిలేస్తే ఎన్ని తప్పులు చేశాడు చూడండి. వదిలేకుండా ఇంట్లో ఉంటే, గృహస్థ జీవితంలో ఉంటే చక్కగా నీకు భార్య పిల్లలు ఉంటారు, నీకు అనారోగ్యం వస్తే చూసేవాళ్ళు ఉంటారు, నీకు బాధలు వస్తే నీతో ఏడ్చేవాళ్ళు ఉంటారు, నీ కోరిక వస్తే నువ్వు తీర్చుకోవచ్చు, వాళ్ళ కోరికలు నువ్వు తీర్చొచ్చు. మధ్యలో కొంత సమయం మిగిల్చుకొని తపస్సు చేసుకో, ధ్యానం చేసుకో, అన్నీ సమకూరుతాయి. వదిలేసి వెళ్ళిపోయావు, అప్పుడు ఎక్కడో తప్పులు చేస్తూ ఉంటావు. నీకు ఎవరు ఉంటారు అసలు? నీకు అనారోగ్యం ఏదైనా వస్తే ఎవరు చేస్తారు? అవన్నీ వచ్చి ఉండవు అనుకుంటున్నారు ఏంటి? వెళ్ళిపోయి చూడండి. మీరు చూడండి. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? మీరు చూసుకోండి కావాలంటే. వెళ్ళిపోయిన వాళ్ళందరూ, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ శిష్యుల్ని భక్తుల్ని తయారు చేసుకుంటారు. అంటే నేను వెళ్ళిపోయిన మహాత్ములందరినీ విమర్శించి చెప్పట్లో అలా ఆ స్థాయికి నేను ఎక్కడ సరిపోతాను అసలు. కానీ అహంకారులే ఇలా వెళ్ళిపోతారు. ఎందుకని? అహంకారం లేనప్పుడు కుటుంబాన్ని వదలాల్సిన అవసరమే లేదు. పోనీ నిజంగా నీదే రైటు, నీ ఎదురుగుండా వాళ్ళు తప్పు, భార్య భర్త కొడుకో తండ్రో, ఏముంది నా వాళ్ళు పోనే, వాళ్ళు పిచ్చోళ్ళని అక్కడే ఉండి నువ్వు చేయవలసింది చేయొచ్చుగా. కాదు నేను ఉండలేను, నా మాటకు ఎదురు చేతి భరించలేను. అప్పుడు బయటికి వెళ్ళి శిష్యుల్ని భక్తుల్ని తయారు చేసుకుంటారు. ఎందుకు తెలిసి వాళ్ళు ఎదురు చెప్పరు. వాళ్ళకి అసలు అధికారం లేదు ఈయన మీద. వాళ్ళు దండం పెట్టి పడుకొని కాళ్ళ మీద పెట్టి డబ్బులు ఇస్తారు. అలా వాళ్ళు ఇచ్చేలా వీళ్ళని తయారు చేస్తారు. వీళ్ళు తెలివి ప్రజ్ఞ ఉంటుందిగా. అలా ఒక నమ్మిస్తారు దేవుడి పేరు మీద, దేవత పేరు మీద. అసలు ప్రపంచంలో జరగందే లేదు.
ఎవరైనా ప్రపంచ ప్రజలు రెడీగా ఉంటారు నమ్మడానికి. ఎవరి దేవుడు అంటారు, ఎవరి దేవత అంటారు, ముందు పరిగెత్తేద్దాం అక్కడికి, మన కష్టాలు ఎవరు తీర్చేస్తారు. వాళ్ళ కష్టాలు తీరడం మన దేవుడు ఎరుగు, కానీ వీళ్ళ కష్టాలు తీర్చుకుంటారు వాళ్ళ దగ్గర చిల్లర తీసుకొని. ఇప్పుడు వాళ్ళ చేసి సేవలు చేయించుకుంటారు. ఇలాంటి బ్యాచ్లు ఎప్పుడూ ఉంటాయి ప్రపంచంలో. ఎప్పుడైతే విశ్వామిత్రుడు తన లోపలికి వెళ్ళి అహంకార రాహిత్య స్థితికి వెళ్ళాడో ఆటోమేటిక్గా అది కుదిరింది. తర్వాత శ్రీరామచంద్రుడికే గురువు అయ్యాడు. తర్వాత వశిష్ఠుడే ఆయన బ్రహ్మర్షి అన్నాడు. తర్వాత శ్రీరామచంద్రుడిని తీసుకెళ్ళాడు ఆయన. అదంతా రామాయణంలో వస్తుంది. అంటే ఏంటి, ఎన్ని స్థితులు దాటుకుంటూ వచ్చినాక, అనేక తప్పులు చేసినాక తనకు తాను అహంకార రాహిత్య స్థితిని తను పొందగలిగాడు. ఎవరు? విశ్వామిత్రుడి వరకు. ఇక్కడ గృహస్థు జీవితమే మంచిది, గృహస్థు ఇన్ని రకాల తప్పులు చెయ్యడు. ఎందుకంటే గృహస్థు ధార్మికంగా బతికి తన కోరికలు తీర్చుకోవచ్చు. అలా కోరికలు తీర్చుకుంటూ సాధన చేసుకోవచ్చు. అయితే ఎవరు చేయలేరు సాధన అంటే, అహంకారం ఉన్నవాడు. సపోజ్ నేనే ఉన్న అహంకారం ఉంది, ఇప్పుడు నా భార్య ఉందనుకో, నేను సాధనలో ఉన్నాను, తపస్సులో ఉన్నాను, నువ్వు మోచేస్తావా, తాలింపులు వేస్తావా, అయ్యేస్తావా, ఇయ్యేస్తావా అంటే బయట చూపే వీళ్ళ మీద ఎగురుతూ ఉంటా. నాకు అసలు సాధన కుదరట్లేదు, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, మీ అందరిని వదిలేయాలని గొంతులేస్తుంటా. నేను సాధనకి వెళ్ళాను కాబట్టి ప్రపంచం అంతా ఆగిపోవాలి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళలేదు కదా సాధనకి. సాధనకి వెళ్ళాను అంటున్నావు, సాయంత్రం భార్య పక్కలో పడుకుంటున్నావు. భార్య పక్కలో పడుకుంటున్నావు, నోరు మూసుకూరుకో. అదే వశిష్ఠులు వారు చేసింది. కాపురం చేసుకుంటూ చక్కగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చారు. తన సాధన తను చేసుకున్నాడు. వాళ్ళు ఏ మోతలు చేస్తే నాకెందుకు, మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. ఆ మోతలు నా వంట కోసమే అయ్యేది, నా అవసరాల కోసం, ఆమె అవసరాల కోసం మా ఆవిడ ఉండుద్ది. అలాగే పిల్లల మీద మళ్ళీ ఎగురుతాం. నేను సాధన చేస్తున్నాను, మీరు సౌండ్లు చేయకూడదు, చప్పులు చేయకూడదు, పాటలు పెట్టకూడదు, టీవీలు పెట్టకూడదు, గొడవ చేయకూడదు. కాదు, నీ అహంకారాన్ని వదులు. చక్కగా నీకు అనారోగ్యం వచ్చింది, బిళ్ళ తెచ్చి వెంటనే మీ అబ్బాయి మీ అమ్మాయి తెచ్చి పెడతారు. నేను సాధన చేసుకుంటున్నాను, కొంచెం మీరు నాకేమన్నా సహాయం చేయండి అంటే వాళ్ళు ఉంటారు నీకు రక్షణగా. అద్భుతంగా సాగుద్ది సాధన. అహంకారులకు సాగదు. ఎందుకంటే వీళ్ళందరూ నేను ఆగిపోతే వీళ్ళందరూ ఆగిపోవాలి, నేను లెగిస్తే వీళ్ళందరూ లేవాలి, నేను కూర్చుంటే వీళ్ళందరూ కూర్చోవాలి, నేను పడుకుంటే వీళ్ళందరూ పడుకోవాలి. మొత్తం నేను చెప్పినట్టు రోబోల్లాగా కదలాలి అనుకుంటాడు అహంకారం. అందుకని ఇల్లు వదిలి పారిపోతాడు. మీరు ఎప్పుడూ చూసుకోండి, ఇల్లు వదిలి పారిపోయేవాళ్ళు అహంకారులే. అలానే ఎవరో మహాత్ముల పేర్లు తెచ్చి నాకు చెప్పకండి, నేను వాళ్ళని అంటలే. అసలు విషయానికి చెబుతున్నా, సామాన్యంగా నాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నా. నేను అనుకోండి, నేను అలాంటి సన్యాసిని అనుకోండి, నాలాంటి సన్యాసులు అయితే అహంకారులే, అంతే. ఇప్పుడు ఇది అయిపోయింది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షత్వాన్ని పొందేశాడు ఇన్ని తప్పుల తర్వాత. ఓకే, నెక్స్ట్ బుద్ధుడు వారు వెళ్ళిపోయారు కదా. ఇంకో ఉదాహరణ తీశారు ఆయన. బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధుడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు స్వయంగా ఆయన భార్య ఆయన్ని అడిగింది, ఏమండి ఇలా భార్య పిల్లల్ని మిమ్మల్ని నమ్మి వచ్చి మీతో కాపురం చేసి ఒక పిల్లోడిని కని ఇలా మీ మీదే ఆధారపడి ఉన్న వాళ్ళకి చెప్పా పెట్టకుండా అలా అర్ధరాత్రి లెగిసిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఇల్లు విడిచిపెట్టి మమ్మల్ని, ఇది న్యాయమేనా ధర్మమేనా అని అడిగింది. ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే సమాధానం లేదు, అది ధర్మం కాదని ఆయనకు కూడా తెలుసు. ఆయన ఏ గృహస్థు శిష్యుల్ని ఇలా ఇల్లు వదిలిపెట్టి వచ్చామని ఆయన చెప్పలా. ఆయనకు బోల్డ్ మంది గృహస్థ శిష్యులు ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు. కాపురాలు వద్దని చెప్పాలి. ఆయన పెళ్లిళ్ళు కూడా చేయించారు దగ్గరుండి. బింబిసార మహారాజు కుమారుడికి వాళ్ళ చుట్టాలతోనే ఇచ్చి పెళ్లి ఆయనే చేయించాడు. విరోధాలు ఎందుకని, వాళ్ళకి యుద్ధాలు జరుగుతుంటే వాళ్ళ మధ్యలో యుద్ధాలు వద్దు, మీరు మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని చేసుకోండి, యుద్ధం పోద్ది, రెండు రాజ్యాలు కలిసి ఉంటాయని ఆయన దగ్గరుండి చేయించాడు. తెలివి వాడాడు, ప్రజ్ఞ వాడాడు ఆయన. అలా మొత్తం చరిత్రలు చదవండి, పైపైన వినబాకండి. జ్ఞానం తెలియాలంటే లోతుగా వెళ్ళాలి, లేదా అసలు ఎటు వెళ్లకుండా చక్కగా జ్ఞానాన్ని మీరే ఆలోచించుకొని నేను ధర్మంగా బతకాలనుకోండి. ఉదాహరణలు తీసుకోబాకండి. ఉదాహరణలు తీసుకుంటే సంపూర్ణంగా లోతుకి వెళ్ళి ఉదాహరణలు తెచ్చుకోండి, అంతే. అప్పుడు మళ్ళీ అడిగింది వాళ్ళ ఆవిడ, బుద్ధ భగవానుడు భార్య మళ్ళీ అడిగింది ఆయన్ని, పోనీ మీరు ఇలా నేనేదో సాధనలు చేసుకుంటాను, తపస్సు చేసుకుంటాను, నేను ఈ జ్ఞానోదయం పొందుతాను, ఇప్పుడు మీరు ఏదో చెబుతున్నారు కదా, దానిని ఒకవేళ మీరు ఇక్కడే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా, మీకు సహకరించే వాళ్ళం కదా, అది మాకే చెప్పి ఉండొచ్చు కదా. అలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే మరి భార్యగా నేనేమైపోతాను, తల్లిదండ్రులుగా వాళ్ళేమైపోతారు, బిడ్డగా ఇతనేమైపోతాడు, బిడ్డకు కూడా జన్మనిచ్చారు కదా.
ఇది కరెక్ట్ కాదు కదా అంది. దానికి ఆయన అంగీకరించారు, పైగా ఆయన సమాధానం చెప్పారు. అప్పుడు ఆ విషయం నాకు తెలియదు అని చెప్పారు. అప్పుడు నేను అలా అనుకున్న ఇల్లు వదిలిపెట్టి వెళ్తేనే కుదురుతుందని. అసలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని చెప్పేది నా మనసు కదా. మీరు ప్రాబ్లం అర్థం చేసుకోవట్లే, ఎవరినో చెబుతున్నారు. మిమ్మల్ని తీసుకోండి, బుద్ధుడి ప్లేస్లో మీరు ఉండండి, నేను ఉంటాను. మనం ఆలోచించుకో. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, ఏంటి ప్రాబ్లం నాకు అంటే, ఇంట్లో ఉంటే భార్య మీద కోరిక కలుగుతుంది, పిల్లడితో ఆడుకోవాలనిపిస్తుంది, రాజ్యంలో కార్యాలు చూడాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, వైభవాలన్నీ ఉన్నాయి. అందుకని ఇవన్నీ ముందు వదిలేసి దూరంగా పారిపోవాలని చెబుతుంది నా మనసు. అంతే తప్ప నా భార్య నన్ను వెళ్ళిపోవనలేదే, భార్య నన్ను ఏం బంధించలేదే. నా మనసులో భార్య అనే భావన ఉంది, నా మనసులో బిడ్డ అనే భావన ఉంది, నా మనసులో రాజ్యం అనే భావన ఉంది, నా మనసులో అహంకారం ఉంది, నా మనసులో నేను ఎదురుగుండా భార్య కనపడుతుంటే ఇప్పుడు కోరిక తీర్చుకోకుండా ఉండలేనని ఉంది, నా మనసులో ఎదురుగుండా వస్తువులు కనపడుతుంటే తినకుండా ఉండలేను, తాకకుండా ఉండలేను, అనుభవించకుండా ఉండలేనని నా మనసు చెబుతుంది. అందుకని ఇవన్నీ వదిలిపెట్టి పారిపోతే కనపడవు కదా, అప్పుడు క్షేమంగా ఉండొచ్చు అని నా మనసు చెబుతుంది. ఎవరికైనా అంతే, నీ మనసు చెబుతుంది అంతే తప్ప వాళ్ళు నీకేం ఆటంకం కలిగించలేదు. ఎందుకు కలిగిస్తారు వాళ్ళు? అసలు నిన్ను ప్రేమిస్తారు కదా. అడిగింది ఆమె, నీకు అన్నీ ఇక్కడే సమకూర్చి పెట్టేవాళ్ళం కదా, నువ్వు ఎందుకు పారిపోయావు, మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు, అన్యాయం కదా అని. అప్పుడు ఆయన చెప్పారు, నాకు అప్పుడు ఆ విషయం తెలియదు, నేను అప్పుడు అలా అనుకున్నాను అని. దాన్ని ఆయన అంగీకరించారు. లేకపోతే అసలు తిరిగి ఇంటికి ఎందుకు వస్తారు? ఆయన తన తప్పు తనకు తెలుసు, నేను తప్పు చేశాను అన్న విషయం తెలుసు, ఇప్పుడు జ్ఞానోదయం పొందాను, ఇప్పుడు తల్లిదండ్రులున్నా భార్య పిల్లలున్నా నాకే ఇబ్బంది లేదు. నా మనసు అది ఆ వశిష్ఠుల వారికి ఏ స్థితి ఉందో ఆ స్థితిని బుద్ధుడు మనసు పొందింది. అందుకని బుద్ధుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అయ్యా నేను వస్తున్నాను ఇంటికి, ఎందుకంటే అప్పుడు తెలియక పారిపోయాను ఇవన్నీ బంధాలు అనుకొని. కాదు, బంధం అనేది మనసుకు సంబంధించింది తప్ప మనసుని మన అహంకార నిర్మూలనం జరిగితే ఎన్నున్నా మన చుట్టూ మనకి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి మళ్ళీ మీరందరూ నాతో ఉండొచ్చు అని తన కొడుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. అందరూ ఆయన్ని అనుసరించారు. కాబట్టి ఆ బుద్ధుడి కథని పారిపోయాడు అనేది పారిపోయింది అహంకారం, తిరిగి వచ్చింది జ్ఞానం. మీకు జ్ఞానం కావాలా అహంకారం కావాలా చూడండి. అహంకారంతో పారిపోతే జ్ఞానం వస్తుంది అనుకో, పొరపాటున రాదు. పారిపోయిన వాళ్ళందరికీ జ్ఞానం వస్తే అండి అసలు రోడ్డు మీద బెచ్చగాళ్ళందరికీ మోక్షం వచ్చేయాలి, ఎవరూ లేరు వాళ్ళకి. కోటాను కోట్ల మంది భిక్షగాళ్ళు రోడ్ల మీద బతుకుతున్నారు అనాథలుగా. అనాథలందరికీ మోక్షం వచ్చేయాలి, అసలు బంధమే లేదు వాళ్ళకి. ఎవరో ఎంత పెడితే తిని బతుకుతున్నారు, వాళ్ళకి బంధాలు లేవు. అనాథలు రోడ్ల మీద భిక్షగాళ్ళుగా ఉన్నవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ఉన్నారు. అందరూ మోక్షం పొందేయాలి. అప్పుడు కాదు, మోక్షం అనేది నువ్వు స్వయముగా నీలో ఉన్న నేను అనే అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం అది నువ్వు చేయాలి. నన్ను మించిన శక్తి ఒకటి ఉన్నప్పుడు నేనెందుకో కొట్టుకు చచ్చిపోతున్నాను, నా శరీరానికి ఇవ్వబడిన ధర్మములను నేను పాటిస్తానంతే. నేను జడాన్ని కాదు, నేను చైతన్యమును, నాకు శరీరం ఇవ్వబడింది, ఆ ధర్మాలన్నీ పాటించుకుంటూ ధర్మంగా ఉంటాను. మిగిలింది ఏం జరిగితే జరుగుతుంది, అదే నిష్కామ కర్మయోగము. అంటే ఆశించను, పని చేస్తాను, ఫలితం ఏదొస్తే అది తీసుకుంటాను. అది అప్పుడు బుద్ధుడు కూడా జరిగిందంతే. మీరు పారిపోయిన స్టోరీ తీసుకుంటే అట్ట తిరిగి వచ్చిన స్టోరీ ఉందిగా, మళ్ళీ అందరూ కలిసే ఉన్నారు. అలాగే రమణ భగవానులు కూడా వెళ్ళిపోయారని ఉదాహరణ చెబుతున్నారు. రమణ భగవానులకి చిన్నతనంలోనే అసలు వివాహమే కాలేదు, వివాహ ప్రసక్తే లేదు, 13 ఏళ్ల వయస్సు. ఆయనకి నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుక కలిగిపోయింది, హఠాత్తుగా జరిగింది, అది ఒక మెరుపు మెరిసినట్టుగా. అక్కడి నుంచి ఏమైంది ఆయనకి, ఆయన రోజు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు మనలాగానే, అన్న అమ్మ అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు. కానీ ఆయనకి ఎప్పుడైతే మెరుపు మెరిసినట్టుగా నేను ఈ శరీరము కాదు అనంతాత్మశక్తినన్న భావన కలిగిందో అక్కడి నుంచి ఇప్పుడు ఈ చదువుకోలేకపోతున్నాడు. ఆయన బుర్ర తీసుకోవట్లే, అసలు అది మీరు అర్థం చేసుకోవట్లే విషయాన్ని, ప్రాక్టికలిటీ అది. ఇటు నేను మనిషిని, మా అమ్మ మా అన్నయ్య, ఇదంతా నేను ఈ ఊరు ఇక్కడ ఉన్నాను, నేను చిన్నపిల్లోడిని అనేది నిజం. రెండవది తనకు లోపలేదో అనంతత్వపు ఎరుక కలిగింది అనేది నిజం. ఈ రెండింటి మధ్య వాళ్ళందరూ ఏం చెబుతున్నారు, ఇంటి పనులు చెబుతున్నారు. చదువుకో, స్కూల్కి వెళ్ళు, పొద్దున్నే లేరా, హోంవర్కులు చేయి. రోజు కొడుకుని ఎలా చూస్తారో అలా చూస్తున్నారు. వెళ్ళిరా, స్నానం చేసిరా, ఈ బట్టలు వేసుకో, ఇవన్నీ చెబుతున్నారు.
ఆయనకి అసలు ఇదంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు మనసే మారిపోయింది. అసలు ఈ చదువేంటి గోలేంటి అర్థం కావట్లా. ఈ అన్న ఈ బంధాలు, మరి 13 ఏళ్ళు అక్కడే ఉన్నాడుగా. 13 ఏళ్ళు మనం ఇంట్లో మనం ఎలా ఉంటాం మన పిల్లలతో, ఆయనకి అదే జరుగుతుంది తర్వాత రోజు నుంచి కూడా. మిగిలిన మనుషులందరూ ఎలా ఉన్నారంటే 13 ఏళ్ళు ఆయనతో ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నారు. ఇప్పుడు ఈ 13 ఏళ్ళు ఆయన ఏం చేశాడో అదే చేయాలి మరుసటి రోజు నుంచి కూడా. కానీ ఆయనకి హఠాత్తుగా అనంత ఆత్మశక్తినన్న ఎరుక కలిగిపోయింది. అలానే ఈ ఎరుక కూడా ఉంది. వీళ్ళు నా తల్లిదండ్రులని ఈ ఎరుక ఇదేం పోదుగా. జీవన్ముక్త స్థితిలో శరీర ఎరుక పోదో, అనంతత్వపు ఎరుక కలుగుద్ది అంతే. ఇప్పుడు ఈ 2 ఎరుకల మధ్య ఆయన ఘర్షణ అయింది. వీళ్ళకి ఏం చెప్పాలో కూడా ఆయనకి తెలియట్లే. అది తేల్చుకునే వయసు కాదు అయింది. అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఆయన పెద్దవాడు అయి ఉంటే, ఆయన నిజంగా 30 ఏళ్ళు 25 ఏళ్ళు పెద్దవాడు అయి ఉండి ఒక పరిపక్వ దశ వచ్చి ఉంటే, నా పరిస్థితి ఇది, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా జరిగింది. ఇంట్లో కూడా అసలు జరిగిందని చెప్పలేదు ఆయన. ఎందుకంటే తనకు జరిగింది ఏంటో తనకే అర్థం కాని స్థితిలో ఉన్న చిన్న కుర్రవాడు ఆయన. దాన్ని ఆయన చెప్పింది ఎప్పుడు పెద్ద వయసు వచ్చేసి అరుణాచలం వచ్చినాక చెప్పిన ఇది మనం చిన్నప్పటి నుంచే చెప్పినట్టు అనుకుంటున్నాం. కాదు, ఆయన పెద్ద వయసు వచ్చినాక మాట్లాడటం మొదలుపెట్టినాక చెప్పారు. 13-14 ఏళ్ల వయసులో ఇది జరిగితే ఆయన సుమారు 11 నుంచి 14 ఏళ్ళు అరుణాచలం వచ్చి ఉండిపోయారు మౌనముగా. మర్చిపోకూడదు ఆ పాయింట్. ఇప్పుడు మౌనంగా ఒక 14 ఏళ్ళు ఉన్నారు అనుకుందాం సుమారుగా. ఒక 13 ఏళ్ళు ఈ వయసు అనుకుందాం, 27 ఏళ్ళు అంటే ఆయన 27 ఏళ్ళు అంటే ఒక 30 ఏళ్ల తర్వాత తన పాత అనుభవాలను ప్రజలకు చెప్పారు, తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి. అవి పుస్తకాల రూపం ధరించిన రాసినప్పుడు అవి 30కో 40కో 50కో ఇప్పుడు చెప్పారో మనకు తెలియని కూడా తెలియదు. ఇలా జరిగిందని చెప్పారు. కానీ 12-13 ఏళ్ల కుర్రోడు ఎంత అయోమయంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. 12-13 ఏళ్ళ పిల్లలు ఇప్పుడు మన ఇంట్లో ఉంటారుగా, ఏం తెలుసు వాళ్ళకి? ఇటు అమ్మా నాన్న అన్నీ తెలుసు, అటేమో ఏదో ఒక అనంతత్వపు ఎరుక కలిగిపోయింది. అలానే ఆకలి ఉంటుంది, కాలకృత్యాలు తీర్చుకోవాలి, అన్నీ ఉంటాయి. అలానే ఇప్పుడు ఈ చదువు సంధ్యల మీదకి పాత పద్ధతిలో మనసు వెళ్ళటలేదు. స్కూల్కి వెళ్ళమంటేనే ఆయన వెళ్ళకుండా వెళ్ళిపోయింది. స్కూల్ ఫీజు కట్టమంటే డబ్బులు తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో తేల్చుకోలేని అయోమయంలో, తనకు వచ్చిన స్థితి ఏంటో తనకే తెలియని అయోమయంలో, ఇప్పుడు ఇక్కడ ఉంటే నేను తేల్చుకోలేకపోతున్నాను, నాకు అర్థం కావటం లేదు అనేటువంటి అయోమయంలో ఎవరి నోటి నుంచో అరుణాచలం అని పేరు విని, ఆ పేరు వినగానే తనకి ఏదో అక్కడికి వెళ్ళాలన్న భావన కలిగింది. అదేం అద్భుతం గొప్ప మాయా మహిమ కూడా అయ్యి ఉండదో. ఏదో ఒక ప్రదేశం పేరు వినపడింది, ఈ ప్రదేశం నుంచి ముందు వెళ్ళిపోవాలి, అయోమయంగా ఉంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళమంటారు, ఆ పుస్తకాలు అంటారు, హోంవర్క్లు అంటారు, చదవమంటారు. పిల్లోడికి అయ్యాక చెబుతారు, ఏళ్ళకి తినమంటారు, ఏళ్ళకి పడుకోమంటారు. తనకేమో లోపల అనంతత్వపు భావన ఏదో కలుగుతుంది. వీటన్నిటికీ విరుద్ధంగా ఉంది అది. ఆ స్థితిని సమన్వయపరుచుకోవటానికి కుదరలేదు ఆయనకి పసితనంలో. అందువలన అరుణాచలం వెళ్ళిపోయారు. ఆ పదం వినపడి అదే ఉంది. అరుణాచలం బాగా ఫేమస్ పుణ్యక్షేత్రం. మామూలుగా వినపడొచ్చు, ఏముంది అందులో. అది వినపడటం కూడా గొప్ప విషయం కాదు, ఎందుకంటే అప్పటికే చాలా ఫేమస్ పుణ్యక్షేత్రం అది. ఎప్పటి నుంచో అసలు స్థల పురాణంగా చాలా ఫేమస్ అది. అక్కడికి ఈయన వెళ్ళారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు, బొళ్ళు మంది దర్శనాలు చేసుకొస్తూ ఉంటారు. ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని ఒక ఆయన అడిగితే ఇంకో ఆయన చదువుతున్నాడు, కుటుంబంతో అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొస్తున్నాను అరుణాచలేశ్వరుడిని అని. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా అలా పూజలు పునస్కారాలు జరుగుతూ ఉండుండొచ్చు. అవన్నీ మనం పుస్తకాల్లో చదవం కదా. అరుణాచలేశ్వరుడు, అరుణాచలం, శివుడు ఆయనకి తెలిసి ఉండొచ్చు చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఇంట్లో పూజలు జరుగుతూ ఉండొచ్చు, ప్రాక్టికల్గా ఆలోచించాలిగా. అలా కూడా విని వెళ్ళిపోయి ఉండొచ్చు ఆయన. అరుణాచలం ఎవరు మా ఇంట్లో పూజలు జరిగితే ఆ దేవుడిని పూజిస్తున్నారు కదా, అసలు అక్కడికి వెళ్ళిపోదాం, నాకు ఆ దేవుడే దారి చూపిస్తాడని అనిపించి ఉండొచ్చు. ఎందుకని తనకు జరిగిన స్థితి ఏంటో తనకే అర్థం కావట్లా. అది బాల్య వయసు. ఓ గురువు లేడు పోని చెబుదామంటే, ఇలా ఉంటుందిలే నాన్న నీకని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకని ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఆయన అరుణాచలం వెళ్ళగానే మొట్టమొదట అరుణాచలేశ్వరుడు దేవాలయం లోపలికి వెళ్ళి ఆ శివలింగం ముందు నుంచొని, నానా నువ్వు రమ్మన్నావు నేను వచ్చేసాను అన్నాడు. అంటే ఏంటి, ఆయనకి దైవభక్తిలో నాకేదో జరిగింది కానీ అదేంటో తెలియట్లేదు, ఇప్పుడు ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా ఆయన మనసు నిండా దైవభావన వచ్చి అరుణాచలం ఆయనకి తెలిసి ఉండటం వలన, ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ అరుణాచలేశ్వరుడిని పూజిస్తూ ఉండుండొచ్చు. అనేక దేవుణ్ణి పూజించినప్పుడు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా మనం పూజిస్తాంగా, వెళ్తాంగా. అలా ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చు పసి వయసులోనే.
వెళ్ళిపోయి నువ్వు రమ్మన్నావు నేను వచ్చాను అన్నారు. ఆఖరి మాట అదే ఆయన మాట్లాడింది. తర్వాత మాట్లాడలా. వచ్చేసి బట్టలు తీసి అవతల పారేశారు. ఈ శరీరం నేను కాదన్నప్పుడు ఈ బట్టలు ఎందుకని, అప్పుడు ఇంట్లో అలా పారేస్తే మా అమ్మ ముందు పారేయగలను అనే భావన వస్తుందిగా పసిపిల్లడికి. ప్రాక్టికల్గా ఆలోచించండి అంటున్నా. తర్వాత నేను బ్రాహ్మణుడు అని గుర్తుగా ఈ జంజు నాకు ఎందుకని అది తీసి పారేశారు. ఇంట్లో చేయగలరు అది? అన్న పిల్లలు అందరూ తనకంటే పెద్దోళ్ళు, తల్లిదండ్రులు ఎంత కంగారు పడిపోతారు. అసలు ఈయనకి ముందు ఆ ధైర్యం ఉండాలిగా వాళ్ళ ముందు చేయటానికి. ఆ ధైర్యం లేకే వచ్చేసారు ఆయన. ఇప్పుడు తల్లిదండ్రులకి చెప్పేటువంటి అనుభవజ్ఞత కూడా తన దగ్గర లేదు. తనకేం జరిగిందో తీసేశారు, బట్టలు తీసేశారు, జంజం తీసేశారు. ఎవరో ఒక అతను వచ్చాడు గుండు చేయనా అని అడిగాడంట. ఒకళ్ళు కొంతమంది గుండు చేయించుకుంటారేమో అక్కడ. చేయమన్నాడు, చేసి వెళ్ళిపోయాడు అతను. రమణ మహర్షి చేయమన్నారు. చిన్న కుర్రోడుగా అయినా తన దగ్గర మిగిలిన డబ్బులు తినుబండారాలు ఉన్నాయి, అవి కూడా బయట పారేస్తారు. శరీరమైన కాకపోతే దీనికి జాగ్రత్తలు ఎందుకని. ఇప్పుడు తనకి ఎక్కడో చోట ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. లోపల అనిపించేదాన్ని ఆయన ఏం చేయగలుగుతారు? అనిపించింది ప్రయాణించుకు వచ్చారు, అనిపించింది కూర్చున్నారు వెళ్ళి. ఎవరైనా అరణ్యంలో 13 ఏళ్ల వయసులో పాములు పాకుతూ తేళ్లు పాకుతూ మనుషులే తిరగనటువంటి కేకారణ్యంలో పులులు సింహాలు కూడా ఉన్నాయి అక్కడ. ఆయనకే ఎదురుపడినాయి. ఇంకా మామూలు కోతులు అయితే చెప్పక్కర్ల బోల్డ్. అటువంటి కేకారణ్యంలో ఎవరైనా ఉంటారా రాత్రి పగలు? ఆయన ఉన్నారంటే ఏంటి? ఆయన మానసిక స్థితి ఎంత లోతుగా ఎంత గాఢంగా ఆయన లోపలికి లాగేసుకుంటుంది. అది ఆయన అదృష్టం. అయితే ఏమంటే అదృష్టమేమో మీరు సాధన చేయకుండా గురువు లేకుండా మీకు వచ్చేసింది కదా అని కూడా అడిగారు ఆయన్ని. అప్పుడు ఆయన దానికి సమాధానం చెప్పారు, లేదు లేదు, సాధన చేయకుండా ఎవరికి రాదు. ఇవన్నీ నాకు బహుశా కిందటి జన్మలో అయిపోయి ఉండవచ్చు. అప్పుడు నేను శరీరం వదిలేసి ఉంటాను. ఈ జన్మలో ప్రారంభంలోనే వచ్చేసి ఉండవచ్చు. ఎందుకంటే 13-12 ఏళ్ళు వయసు వస్తే తప్ప మినిమం జ్ఞానం రాదు కదా మనిషికి. అందుకని నాకు అప్పుడు ఆ స్పృహ ఎరుక కలిగి ఉండొచ్చు అని తదుపరి చెప్పారు. 50కో 60కో 70కో అది జరిగింది. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ వదిలేసి వచ్చారన్నదే తీసుకుంటున్నారు మీరు. కాదు, వాళ్ళ తల్లిగారు వచ్చారు, ఈయన దగ్గరే ఉన్నారు. మొత్తం ఆయన ఆశ్రమాన్ని నిర్వహించింది ఆయన కుటుంబ సభ్యులే. వాళ్ళ అన్న బిడ్డలు, తమ్ముడు బిడ్డలు అందరూ వచ్చారు, అక్కడే ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. తన తల్లిగారి చనిపోతే ఆ తల్లిగారి శవాన్ని ఆయన చక్కగా అక్కడ సమాధి చేయించి మాతృభూతేశ్వర ఆలయం అని ఆలయం కట్టారు. ఆ సమాధి మీద శివలింగం పెట్టి మాతృభూతేశ్వర ఆలయం అని ఆయన రమణాశ్రమంలో ఆయన ఆశ్రమంలో ఒక ఆలయం కట్టించి నా తల్లిని పూజించుకోండి అని చెప్పారు. ఏంటి? భౌతిక శరీరానికి జన్మనిచ్చిన తన తల్లిని పూజనీయురాలుగా వందనీయురాలుగా ఎప్పటికీ శాశ్వతంగా మాతృభూతేశ్వర ఆలయం, దాని పేరే తల్లి దేవాలయం అని చెప్పారు. చెప్పిన వ్యక్తి అసలు ఎవరిని వదిలేరు? ఇప్పుడు ఎట్ట వదిలేరని చెబుతారు? మనం పారిపోయినవి తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం అంటే ఈ ప్రశ్నలు మనకు ఎందుకు వస్తాయి తెలుసా? మనలో అహంకారం మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులతో కానీ సమాజంతో కానీ స్నేహితులతో కానీ బంధుమిత్రులతో కానీ సర్దుకోలేకపోతుంది. మన కోరికలు మన అదుపులో లేవు. మనకున్న డబ్బు సరిపోవట్లా, మన వసతులు సరిపోవట్ల, వనరులు సరిపోవట్ల, ఎన్నున్నా ఇంకా కావాలనిపిస్తుంది. మన మనసు మీద మనకు అదుపు లేదు, మన అహంకారం మీద మనకు అదుపు లేదు. అందుకని ఇవన్నీ వదిలి పారిపోదామని చెప్పుద్ది అంతే. అది ఎందుకంటే ఇక్కడుంటే వాటిని కోరుకోకుండా నేను ఉండలేను అని. ఎంత అద్భుతంగా ఆయన చక్కగా తన తల్లికి దేవాలయం కట్టించారు, తన వాళ్ళందరూ తనతోనే ఉన్నారంటే ఎంత అద్భుతమైన విషయం అది. ఒకసారి ఆలోచించండి, నిజంగా ఆలోచించండి ఒకసారి. కాబట్టి రమణ భగవానులు కూడా తన వాళ్ళతోనే కలిసి ఉన్నారు. స్టార్టింగ్లో ఆయన 12-13 ఏళ్ల వయసులో కన్ఫ్యూజన్గా ఉంది. అది స్థితి తేలక ఆ స్థితిని, కన్ఫ్యూజనల్ స్థితిని తను ఇంట్లో ఉండి వాళ్ళకి ఎదురు చెప్పి ఏమీ చేయలేరు. వాళ్ళ మీద విపరీత గౌరవాభిమానాలు ఉంటాయి కనుక కనీసం నాకు ఇలా జరిగింది అదేంటని చెప్పే స్థితి కూడా లేదు. ఒకళ్ళు చెబితే ఏమవుద్ది? ఏ దయ్యాలు పెట్టినాయో భూతాలు పెట్టినాయని. అందుకని ఆత్మజ్ఞానం ఎవరికి తెలుసు? మళ్ళీ ఆయనకి వైద్యాలు మొదలు పెట్టేవాళ్ళు. ఇలా సత్యసాయిబాబా వారి చరిత్రలో చిన్నప్పుడు జరిగింది. ఆయనకి అనేక రకాలైన భూత వైద్యాలు అవి చేయించారు. అది ఆయనే చెప్పారు ఎప్పుడో ఒకసారి. ఇలా ఎందరో మంది మహాత్ములకు చిన్న వయసులో జరిగితే ఇంట్లో వాళ్ళు గుర్తించలేరు. సరే, ఏదో ఒక కన్ఫ్యూజనల్ స్టేటు, ఆ స్టేట్లో వచ్చారు. తర్వాత కుటుంబ సభ్యులందరూ ఆయనతోనే ఉన్నారు.
ఎప్పుడైతే ఆ అహంకార శూన్యత జరిగిందో, కన్ఫ్యూజన్ పోయిందో, అప్పుడు తన కుటుంబ సభ్యులు ఎవరు ఎంతమంది అంతా ఉన్నా, ఎంతమంది భక్తులు ఉన్నా, శిష్యులు ఉన్నా, ఆయనకేం ప్రాబ్లం లేదు. తన సొంత శరీరాన్నే 3 సార్లు కోసి ఆపరేషన్లు చేస్తే మత్తు అక్కర్లేదు, నాకు మీ ఇష్టం కోసుకోవచ్చని మత్తు మందు లేకుండా 3 సార్లు కత్తులతో కోసి ఆపరేషన్ చేయించుకున్న గనుడు. అసలు అటువంటి వాడు మీకు చరిత్రలో సాక్ష్యంగా దొరకడం. 3 సార్లు కోసారు, ఒకసారి కాదు. ఆయనకి చివరి శరీరం వదిలింది కూడా దానివలన తగ్గక. ఎన్నిసార్లు కోసినా మళ్ళీ పెరుగుతుంది అది. అలా 3 సార్లు కోసారు. తర్వాత 4వసారి అసలు మొత్తం భుజం తీసేయాలి, చెయ్యంతా తీసేయాలన్నారు. ఆయన చిరునవ్వు నవ్వి వదిలేయండి ఇక్కడికి, ఇది అయిపోయిందిలే, శరీరం వెళ్ళిపోతుందని చెప్పారు. అంటే ఆయనకి వృద్ధాప్యం వచ్చింది. విషయం చెబుతున్నా, కానీ నేను శరీరము కాదు, నేను అనంతాత్మస్వరూపుణ్ణి అనేటువంటి అహంకార రాహిత్య స్థితికి వచ్చేసి చిన్న చిరు మాట కూడా ఆయన ఎవరిని అనలేదండి. నిజంగా జ్ఞానులు అలా ఉంటారు సార్, నమ్మండి, మోసపోబాకండి. తిట్టేవాళ్ళు, అరిసేవాళ్ళు, కరిసేవాళ్ళు, డబ్బులు తీసుకునేవాళ్ళు, కీర్తి ప్రతిష్టలకు పాకులాడేవాళ్ళు, నిరంతరం జనాలను ఉపయోగించేసుకునేవాళ్ళు, కోపం ఆపుకోలేనివాళ్ళు, కోరికలు ఆపుకోలేనివాళ్ళు, వీళ్ళందరూ నిజ గురువులు కాదు, నిజమైనటువంటి మాతాజీలు మహాత్ములు కాదు, నటన. నిజమైన వాళ్ళు ఇలా ఉంటారు. శరీరాన్ని కోస్తుంటే ప్రశాంతం కూర్చున్నాడు ఆయన. 13-14 ఏళ్ళకి వచ్చారని చెప్పాక ఆయన చనిపోయేటప్పటికి 85, 90 ఉండుంటాయి గ్యారంటీగా. అంటే సుమారుగా ఒక 60, 65, 70 సంవత్సరాల పర్యంతము బహువచనంతో, ఏకవచనం కూడా వాళ్ళ ఆయన. జంతువుల పట్ల కూడా ఏకవచనం వాళ్ళ, మీరు, వారు అని మాట్లాడుతూ బహువచనంతో అందరినీ గౌరవిస్తూ, తన శరీరాన్ని 3 సార్లు కత్తులతో కోసినా, అనేక ఇబ్బందులు వచ్చినా, దొంగలు వచ్చి కొట్టారు ఆయన కర్రలతో. నోరు ఎత్తలేదు కదా, కనీసం తిట్టను కూడా తిట్టలేదు, తిడుతున్న వాళ్ళనే తప్పని చెప్పారు ఆయన. ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉంటాయి, ఆయన చరిత్ర చదువుకోండి. అలా ఉంటారు. అలానే అలా ఉన్న వ్యక్తికి ఆయన కుటుంబ సభ్యులు లేరంటే మొత్తం ఆశ్రమ నిర్వహణ అంతా ఆయన కుటుంబ సభ్యులతోనే జరిగింది. ఇప్పుడు కూడా రమణాశ్రమంలో అత్యంత అద్భుతమైంది వాళ్ళ అమ్మగారి మాతృభూతేశ్వరాలయం ఆయనే కట్టించారు. ఆయన ఏం తన తల్లిని తక్కువ చేయలేదు, తన తల్లిని వదిలేయలే. అయితే ఆయనకు వివాహం అవ్వలేదు, భార్యాపిల్లలు లేరు. వివాహమైన బుద్ధ భగవానుడికి మొత్తం తల్లిదండ్రులతో సహా భార్యాపిల్లలు అందరూ ఆయనతోనే ఉన్నారు చివరి దశలో కూడా. విశ్వామిత్రుడు మొత్తం వదిలొచ్చి శ్రీరామచంద్రుడికే గురువు అయ్యాడు. ఇలా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ శిష్య సమూహాలు, భక్త సమూహాలు తయారు చేసుకుంటున్నారు. కుటుంబాలు వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళేం జన సంపర్కంతో లేకేం కాదు. కుటుంబ సభ్యులకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. కనుక మీరు అధికారాలు, హక్కులతో నన్ను ప్రశ్నించకూడదు, నేను చెప్పింది మాత్రమే వినిపడి ఉండాలనేటువంటి భావన ఉన్న అహంకారులే వదిలిపెట్టి వెళ్ళిపోయి, అట్టా చెప్పింది వినిపడి ఉండేటువంటి వాళ్ళని దైవం పేరుతో, దేవతల పేరుతో, దేవుళ్ళ పేరుతో, మతాల పేరులతో, మార్గాల పేరులతో, సాధనల పేరులతో కొంత సమూహాలను వశపరుచుకొని తయారు చేసుకొని తమ అహంకార తృప్తిని పొందుతూ తమ ఇష్టారాజ్యంగా కొత్త కొత్తవి సృష్టించుకుంటూ కొత్త మతాలు, కొత్త విధానాలు, కొత్త పద్ధతులు కొన్నాళ్ళు వెళ్ళి ఆ త్రిశంకు స్వర్గాలు సృష్టిస్తారు. ఏ త్రిశంకు స్వర్గమైనా అది ఉండదు, కుప్పకూలిపోద్ది, నిజాయితీ పరులే నిలబడతాయి. ఇవన్నీ ఎవరి కోసం అంటే ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారు చూడటానికి కాదు. నేను ఎలా ఉన్నాను, నేను ఎవరినైనా మోసం చేస్తున్నానా లేదా, నేను నన్ను మోసం చేసుకుంటున్నానా, నేను సరైన దారిలో ఉన్నానా లేదా, మోసపూరిత దారిలో ఉన్నానా, మోసం చేసే దారిలో ఉన్నానా, మోసపోయే దారిలో ఉన్నానా, లేదా కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అని మన అహంకారాన్ని మనం చూసుకోవటానికి ఈ సోదరుడు అడిగింది చాలా పెద్ద ప్రశ్న. ఇంకా 3-4 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్కి ఇది చెప్పాను. కాబట్టి నా పరంగా నాకు తెలిసినంత వరకు గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. అలాగే ఆధ్యాత్మికతలో అసలు మనకి శరీరాలు, స్త్రీ పురుష శరీరాలు ఇవ్వబడి మన ఇలా నుంచోబెట్టి, అంటే మన ఇలా జీవితం జీవించేలా మనకు అన్ని రకాలుగా అవయవాలు ఇచ్చి మన ఇక్కడ నుంచోబెట్టి జీవించమని 100 ఏళ్ళ ఆయువు ఇచ్చి సృష్టి చేసిన ఏర్పాటు ప్రకారం ఎవరైతే సహజంగా జీవిస్తారో వాళ్ళు మోక్షాన్ని ఈజీగా పొందుతారు అనేది నా నమ్మకం. ఆ నమ్మకం కాదు, నాకు అర్థమైన విషయం. నేను నమ్మకం అనే పదాన్ని తీసుకుని అసలు నాకు అర్థమైంది, నేను ఆ మార్గంలో పోతున్నా. ఎవరు ఈ మార్గంలో వెళ్ళలేరు, వదిలేసి పారిపోతారనేది చెప్పాను. అహంకారులు, అహంకార రాహిత్య స్థితిని తెచ్చుకోలేని వాళ్ళు, అహంకారాన్ని అదుపు చేసుకోలేని వాళ్ళు, ఓడిపోలేని వాళ్ళు, వాళ్ళు ఇళ్ళు వదిలిపెట్టి పారిపోతారు. ఓడిపోగలిగిన వాడికి ఏముంది, ఇప్పుడు భార్య మాట అంటే ఏమవుద్ది, భర్త మాట అంటే ఏమవుద్ది, పిల్లల మాట అంటే ఏమవుద్ది, నా వాళ్లే కదా.
అంటాం, ప్రేమించుకుంటాం, ఇంకా బాగుంటాయి అన్నీ, బంధాలు బలపడతా ఉంటాయి. సహజం అది ఎవరికైనా, ఏముంది అందులో. అదే అహంకార రాహిత్యతకు దారి తీసేస్తుంది. నీ ఇంట్లోనే మొదలై ముందు నీ ఇంట్లో వాళ్ళని అంగీకరించి ఒప్పుకుంటున్నావు అనుకో, వాళ్ళు ఒక మాట అన్న ఆగగలిగావు అనుకో, ఆటోమేటిక్గా అహంకార రాహిత్య స్థితి ఇంట్లోనే వచ్చేస్తుంది నీకు. నువ్వు బయటకు వెళ్ళి సాధనలు కూడా చేయక్కర్లే, అని జస్ట్ ఓర్చుకోచాలు. నీ చుట్టూ నీకు పెట్టబడినటువంటి అన్నింటినీ, ఆ మనుషుల మనస్తత్వాలను నువ్వు ఓర్చుకోచాలు. మళ్ళీ మంచిగుండు, ఓర్చుకో మంచిగుండు, ఓర్చుకో మంచిగుండు, నువ్వు మేలు నువ్వు చేస్తా ఉండి, నీ ధర్మం నువ్వు పాటిస్తుండే, ఆటోమేటిక్గా అహంకార రాహిత్య స్థితి వచ్చేస్తుంది. ఇది నేను అంటే నేను నాకు నచ్చి వెళ్తున్న మార్గం, దాన్ని చెబుతున్నా. మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళొచ్చు. సోదరుడు అడిగిన ప్రశ్నకి నేను చెప్పగలిగినంత చెప్పాను. ప్లస్ నాకు ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే సృష్టి ప్రకారం నడవటం. దీన్నే మళ్ళీ ఆధ్యాత్మిక మార్గాలలో కూడా ఉత్తమమైనది గృహస్థు ధర్మమే. గృహస్థే తొందరగా అన్నిటినీ పొందగలడు. గృహస్థు తప్పులు చేసే అవకాశం ఉండదు. గృహస్థు ఇంద్రియాలను అణుచుకోవక్కర్లేదు, చాలా జాగ్రత్తగా చక్కగా వెళ్ళిపోవచ్చు గృహస్థని ఆధ్యాత్మికతలో కూడా చెప్పారు. అందుకని దాన్ని నమ్మే నేనే వెళ్తున్నా, దాన్నే నేను చెబుతున్నా. నేను అసలు కొత్త ఏమి సృష్టించను, కొత్త అసలు చెప్పను. ఇంకా మీకు ఒకవేళ సందేహం ఉంటే అడగండి. అలాగే ఈ సోదరుడు అడిగిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి, ఒకే దాంట్లో చాలా ప్రశ్నలు అడిగారు. అవి ఒక్కొక్క శీర్షికగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది ఎవరికైనా నచ్చకపోయినా, ఎందుకంటే ఖచ్చితంగా నచ్చని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎవరి మార్గాల్లో వాళ్ళు సృష్టించుకుంటున్న వాళ్ళు ఉంటారు. నచ్చని వాళ్ళందరికీ మీ పాదాలకు నమస్కారం. మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి, అసలు నా వైపు చూడకండి, నావి వినకండి. నేను అతి సామాన్యుడను. నేను ఎప్పటికే అసలు మీతో నా మొహం చూపించను, నా పేరు చెప్పను, మీతో కలవను, మీరెవరో కూడా తెలుసుకోను. ఇందులో ఏమన్నా ఉపయోగపడేది ఉంటే ఉపయోగపరుచుకోండి, లేదు హాయిగా చక్కగా మీ మార్గాల్లో సాగిపోండి. ఎవరినో ఉద్ధరించాలని, ఎవరికో మేలు చేయాలని నేను అసలు చెప్పట్లేదు. నాకు కాసేపు సత్కాలక్షేపంగా నా భావాలకు సరిపోయి కొంతమంది చెప్పమని అడుగుతున్నారు. అడుగుతున్న వాళ్ళ కోసమే చెబుతున్నాను తప్ప, అయ్యా అమ్మ నచ్చని వాళ్ళందరికీ నమస్కారం, మీకోసం అసలు చెప్పటం లేదు. మీ గురించే కానీ కాదు, ఎవరిని మార్పు చేసేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కాబట్టి మీరు వినకండి, మీ దారుల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, నన్ను క్షమించేసి చక్కగా మీ మార్గాలలో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు.